సార్. ఆ, మొన్న కొంచెం హెల్త్ బాగా దెబ్బతిని ఇప్పుడే కాస్త కోలుకున్నా సార్ మళ్ళీ. అదే అదే సార్, అదే అదే చెప్పారు కదా, అదే ఎలా ఉంది హెల్త్, కొద్దిగా రికవరీ అయిందా లేదా, రెస్ట్ తీసుకున్నారా మరి? ఉమ్. మెడిసిన్స్ వాడుతున్నా. ఇది డాక్టర్లు ఎక్కువ నిద్ర చేయొద్దు ఇదని చేస్తే అందుకనే తక్కువగా ఆ, అవునవును సార్, అవును సార్. అంటే నిద్ర చేస్తాను. తక్కువగా పోవడం మూలన కూడా ఉంటది. ఉమ్. పర్లేదండి, బాగానే క్యూర్ అయింది. కాస్త ఇంకా ఒక 10-15 రోజుల్లో లైన్లోకి వస్తానండి పూర్తిగా. ఉమ్. సరే సార్, అదే కావాలి. ఉమ్, బాగానే ఉందిలేండి, క్యూర్ అయింది మెడిసిన్స్ వాడు. ఉమ్. అదే సార్, అదే ఎలా ఉంది ఏంటని అడుగుదాం. బాగానే ఉందిలే. సరే సార్. ఏందో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీటింగ్ కొద్దిగా. మీటింగ్ వినకపోతే కాసేపు అన్నా మీటింగ్ వినకపోతే ఏందో లోటు లేక ఉంటుంది నాకు. అవును సార్, అవును సార్, అవును సార్. ఆ, అంతే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా రెండు సార్ ఇంకా. సార్ ఇంతకుముందు చాలా మందికి చాలా డౌట్స్ ఉండే, ఇప్పుడైతే ఎవరికి డౌట్స్ ఏమి పెద్ద డౌట్స్ అయితే ఏం లేనట్టున్నాయి సార్. చాలా మంది కూడా మంచి క్లియర్ గా ఉన్నట్టున్నారు. డౌట్స్ అని క్లియర్ అయినట్టున్నాయి అందరికి. మేడం మాట్లాడి చాలా రోజులు అవుతుంది. గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మీ కళ్యాణ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మీ కళ్యాణ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉన్నారు? హలో. మేడం, గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాం బాగున్నాం, సూపర్. ఎస్ మేడం, మీ వాయిస్ ఈ మధ్య చాలా రోజులు అవుతుంది. ఇంకా షూటింగ్ లో బిజీ బిజీగా మాట్లాడాల్సింది ఉన్నట్టున్నారు లేదు మేడం కానీ ఇప్పుడు నిజంగా. కూడా టచ్ అయినట్టుంది. అంటే నేను చేద్దాం అనుకున్నా గానీ అనుకోకుండా లేదు టచ్ లేదు అయినట్టుంది. నేనైతే లేదు లేదు మేడం, నేనే మీరే అన్మ్యూట్ ఇచ్చారా? ఆప్షన్ ఇచ్చాను. నేనే మీరే ఇచ్చాను అన్మ్యూట్ మేడం. ఇచ్చారా? ఎస్ మేడం, ఎస్. ఆహాహా, ఓకే ఓకే. అయితే నేను కొంచెం ఇవాళ మాట్లాడదామని అనుకున్నాను. ఎస్ మేడం. అది అంటే చేద్దాం మీరు అనుకున్నాను. ఆల్రెడీ షూటింగ్స్ లో కూడా బిజీ బిజీగా ఉన్నారు. నిజంగా సూపర్ మేడం, నిజంగా ఏదైతే అనుకున్నారో అక్కడికి రీచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది మాకైతే. మీరు ఒక అంతకు ముందు ఒక 2 years బ్యాక్ అయితే ఏమి చెప్పారో, నిజంగా అలా మూవీస్ లో బిజీ బిజీగా ఉన్నారు మీరు కూడా. అవునండి, ఈ సంవత్సరం అయితే మా వస్తాయి, పెద్ద సినిమాలే వస్తాయి, రిలీజ్ అవుతాయి. ఎస్ మేడం, ఎస్ మేడం, నిజంగా చూస్తున్నాం కదా. నిజంగా అదే ఎక్సలెంట్ మేడం. ఇయర్ ఎండింగ్ లోపు 3-4 సినిమాలు పెద్దవే రిలీజ్ అవుతాయి. వావ్, కంగ్రాచులేషన్ మేడం, అడ్వాన్స్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఒకసారి స్క్రీన్ అవార్డ్స్ షేర్ చేయనా ఖాళీగానే ఉంటే? చేయండి మేడం, చేయండి మేడం. టోకెన్ ఫార్మింగ్ లో వచ్చినట్టున్నాయి, చేద్దాము లైవ్ లో ఎస్ అని. మేడం, లైవ్ లో చేయడమే కావాలి. ఆల్రెడీ ఉమ్, ఇందాక ఇన్వైట్ చేసిన చాలా మందిని ఎవరు రావట్లేదు. అదే రోజు మీరు పిలుస్తూనే ఉంటారు కానీ. ఎస్ మేడం, ఎందుకంటే ఇప్పుడు మనకి అప్డేట్స్, ఇంకా కొత్త అప్డేట్స్ ఏం రాలేదు కాబట్టి ఇప్పుడు మనకి ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం ఉంది. ఇలాంటి టైం ఎవరు అడగరు మేడం. మనకి ఏదైనా అప్డేట్ అవును. వచ్చి బిజీ బిజీగా ఉండడం చూసారా, ఆ టైం అడుగుతారు. సార్ ఇది ఎలా చేయాలి అది. ఇప్పుడు అందుకనే న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి ఇన్వైట్ చేసినా ఎవరు రావట్లేదు అనమాట. అంటే అప్డేట్ వస్తేనే కదా సార్, అప్డేట్ మీద డౌట్ వస్తుంది. అప్డేట్ ఏదో కాదు మేడం, చాలా మందికి ఇప్పటికి కూడా ఫార్మింగ్ అనేది కానీ ఏమీ అసలు పట్టించుకోవట్లేదు కదా. అలాంటి పర్సన్స్ కూడా ఏమి హ్యాండ్ రైజ్ చేయట్లేదు అందుకని అనమాట. ఉమ్, అసలు ఓపెన్ చేసి చూసుకోమని చెప్తే కూడా సంవత్సరానికి ఒకసారి కూడా ఓపెన్ చేసి చూసుకోరు సార్. 5 ఎస్ నిమిషాల మేడం, పని బిజీ బిజీ అంటారు. అంటే నేను బిజీగా లేకనా? మీరు ఎంత బిజీగా ఉంటారు ప్రతి మేడం. ప్రతి వాళ్ళు ఎవరు బిజీ వాళ్ళకి ఉంటుంది, ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీగానే ఉంటారు. ఎస్ ఎస్. కానీ ఇది ఒక బాధ్యత, మనది మనం పెట్టాం కనుక మనం చూసుకోవాలి అనే బాధ్యత ఎవరి మటుకు వాళ్ళకు ఉండాలి. అది కాకుండా మేము బిజీగా ఉన్నాము, ఓపెన్ చేయడానికి కూడా మాకు ఖాళీ లేదు అండి. 5 నిమిషాల పైన ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి అని బతిమాలి మేడం, చెప్పి ఇందులో చెప్పి చెప్పి. ఇందులో స్టేకింగ్ వ్యాలెట్ ఒకసారి ఓపెన్ చేయండి మేడం. పైన స్టేకింగ్ వ్యాలెట్ అని ఉంది కదా, దాంట్లో ఏమైనా ఉన్నాయో చూడండి.
ఓకే 458 ఉన్నాయి మేడం. ఈ 500 అవుతాయి కనుక చేసుకోవచ్చు స్టేక్ నవ్వు. ఇంకోటి ఉమ్. పైకి కొద్దిగా రివార్డ్ స్టేకింగ్ టచ్ చేయండి, రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేయండి. ఓకే. ఓకే ఇందులో కూడా 199 ఉన్నాడు మేడం. ఈ అయితే ఉమ్. 1000 కంప్లీట్ అవుతాయి కనుక చేసుకోవచ్చు. అవును. ఎస్ మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇందులో చేయాల్సిన అందులో 500 అయితే చేసుకోవడానికి ఉంది, ఇందులో 1000 అయితే చేసుకోవడానికి ఉంది. ఇది వ్యాలిడ్ ఉమ్. స్టేకింగ్ మేడం. మన డిపిస్ ఉమ్. మనం చేసాం కదా అదే అనమాట. ఉమ్. ఏంటి వెంకటేశ్వర సార్కి ఒంట్లో బాగాలేదా? దానిపైన శంకర్రావు సార్కి కొద్దిగా మొన్న కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది. బాగానే ఉందండి ఉహు. మేడం, ఇప్పుడు బాగుందండి. ఓకే. ఉమ్. ఎప్పుడు చక్కగా మాట్లాడేవాళ్ళు. ఎస్ ఎస్. ఎందుకంటే సార్ ఎక్కువగా హెవీగా వర్క్ చేయడం మూలన నిద్రపోకపోవడం మూలన కొద్దిగా హెల్త్ ఇష్యూ. ఫార్మింగ్ వ్యాలెట్ లో ఏమైనా ఉన్నాయి మేడం? 97 ఓకే ఉన్నాయి సార్. 97 ఉన్నాయి కాబట్టి ఇంకా మీకు 105 అయితే చేసుకోవచ్చు. ఓకే ఉమ్. రివార్డ్ స్టేటస్ లో చూడండి మేడం, ఏమన్నా ఉన్నాయేమో ఫార్మింగ్ ఏమన్నా చేసుకోవడం. అదే ఇది కూడా పూర్తయ్యాక మామూలుగా ఓపెన్ చేద్దాము, వద్దాం మీటింగ్ లోకి అనుకున్నా. ఎస్ మేడం, ఎస్ మళ్ళీ మేడం. అప్పుడు ఏ టైంలో ఉంటామో ఎక్కడ ఉంటామో కానీ ఇక్కడ అప్పుడు ఇంకే షూటింగ్ ఫార్మింగ్ లో స్టేటస్ సార్. కింద రివార్డ్ స్టేటస్ మేడం. ఓకే. ఓకే రీడమ్ రివార్డ్ టచ్ చేయండి మేడం. ఓకే. ఓకే 100 అయితే ఉన్నాయి ఇందులో మీకు ఆల్రెడీ టోకన్ రివార్డ్ అనేది. ఉమ్. మీరు ఒకవేళ కావాలనుకుంటే టోకన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు అదర్స్కి ఎవరికైనా మీ వ్యాలెట్కి చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. ఉహు. అంటే టోకన్ ఫార్మింగ్ చేసుకుంటే మళ్ళీ 200% ఇందులో యాడ్ అయ్యి మీకు 200% అయ్యి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు 1.79 వస్తుంది కదా సార్, అది పెరుగుతుందా? అది పెరుగుద్ది, టూ రిలీజ్ అవుతుంది మేడం. దీనికే చేద్దాం సార్, మళ్ళీ ఇంకో దానికి ఎందుకు చేయండి మేడం. అంటే బిఎన్బి ఉన్నాయి ఇందులో. సార్? బిఎన్బి బిఎన్బిలు ఛార్జెస్ ఉంటాయి ఉన్నాయి. సార్, ఓకే బిఎన్బిలు మేడం. ఉంటాయి. అయితే ఇప్పటికప్పుడు ప్రతి నెల రీడమ్ 1000 రూపాయలు బిల్లు కొని రీడ్ పెడుతుంది. రీడమ్ అని టచ్ చేయండి. ఓకే. ఓకే న్యూ టోకన్, స్టార్ట్ న్యూ టోకన్ ఫార్మింగ్. ఓకే కంటిన్యూ. రెడీమ్ ఇవ్వలేదుగా ప్రస్తుతానికి, చేసుకుంటే రెడీమ్ ఇచ్చినప్పుడు అప్పుడు రెడీమ్ చేసుకోవచ్చు. అవును అవును మేడం, అవును. సెల్ఫ్ చేయండి. ఓకే 100 కొట్టండి మేడం. సార్ ఇక్కడ 500. ఓకే సారీ సారీ. ఆ, అంటే 500 వరకు వన్ టైమ్ లో అవునవును. 500 వరకు తీసుకొచ్చండి. సబ్మిట్ చేయండి మేడం. ఓకే పాస్వర్డ్ ఉంది. నేను ఇవాళ మాట్లాడదాం అనుకున్నా, మీరు ఇవాళ అనుకోకుండా అన్మ్యూట్ ఇవ్వడం అనేది కోఇన్సిడెంట్ లాగా ఉంది. మిమ్మల్ని చూసాక చాలా రోజుల తర్వాత మేడం వచ్చారండి. 1.24 ఉంది, ఏమన్నా తగ్గిద్దామా? తగ్గించాలంటే అది సెట్టింగ్స్ కింద ఉంది కదా మేడం, దాన్ని టచ్ చేయండి. కొద్దిగా 3 సెన్స్ తగ్గుద్ది అంతే. ఓకే అదే అది 9 ప్లేస్ లో 4 పెట్టండి. 1.21 అయింది. ఎస్ మేడం, అదే 3 పాయింట్స్ 3 సెన్స్ తగ్గుద్ది. ఓకే అప్రూవ్ చేయండి మేడం. టూ అయితే కనీసం 50 days కన్నా వస్తుంది, మరి ఇది చాలా రోజులు వావ్ పడుతుంది. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. అవును మేడం, ఇప్పుడు మీరు ఒకవేళ మీ మీ ఇంకా వ్యాలెట్స్ ఉన్నాయి కదా, అందులో కూడా ఏమైనా ఉంటే కనుక ఇందులో మీరు పే చేసుకున్నారంటే ఏమవుద్దంటే ఒక దానికి ఒక వ్యాలెట్ అనేది స్పీడప్ అవుతుంది. అదే అదే
ఉమ్. అవి ఇంకా తక్కువే ఉన్నాయి సార్, వాటిల్లో కూడా ఏం లేవు. వేరేది ఎక్సలెంట్. ఒకటి ఉంది ఎక్కువ ఉన్నది. ఉమ్. 0.34. రేపు చూడాలి ఎన్ని వస్తాయో. అదే మేడం, $2 ఒక సెంట్ తక్కువ వస్తుంది. ఎందుకంటే మేడం 1.79 ఉంది కదా, 1.8 వస్తుంది ఉంటే గనక బరాబర్ $2 వస్తుంది. ఇప్పుడు 1.79 ఉంది కాబట్టి 1.99 వస్తుంది అనమాట. అబ్బా ఇంకా 2 కాల అయితే. అదే ఒక్క సెంట్, ఒక సెంట్ అదే దగ్గర అదే. నువ్వు ఉమ్, 100 చేశారంటే అప్పుడు 2 వైపు వస్తుంది. నో ప్రాబ్లం. అదే అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ ఆపేనా? ఓకే మేడం, ఆఫ్ చేయండి. ఓకే, ఈ థ్యాంక్ యూ గ్రూప్ లో మేడం, ఉన్న థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేయగానే ధన్యవాదాలు. మీరు ఫ్రీగా ఉన్నా లేకపోయినా కానీ ఫ్రీ చేసుకుని మాట్లాడారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, బై, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్ సార్, వెంకటేశ్వరరావు సార్, కాశీ వెంకటేశ్వరరావు సార్, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. మన మీటింగ్ లో వెల్కమ్. ఉన్న ప్రతి సభ్యులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అదే విత్తనాల గురించి మనం మెసేజ్ లో పెట్టాం కదా సార్. ఎవరికన్నా ఒకటన్నా ఎస్ రిప్లై సార్. వచ్చిందని, రిప్లై సిస్టమ్ నుంచి ఏమైనా సార్ రిప్లై ఇవ్వకుండా? సార్ సిస్టమ్ దగ్గర నుంచి మనకి రిప్లై అనేది ఉండదు సార్. అది రిప్లై అయితే ఇప్పటి వరకు అయితే సిస్టమ్ దగ్గర నుంచి మనకి ఎవరికి రాలేదు. అంతకు ముందు పెట్టిన దానికి కూడా మనకి ఏమి రాలే. కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ మనకి మెయిల్స్ వెళ్ళేటప్పటికి ఏంటంటే అది అయ్యేలా చేస్తున్నారు అంతే. నేను ప్రజెంట్ కూడా ఏంటంటే మనకి రిప్లై. మూడు ఫోన్ నుంచి నేను కూడా పంపించాను సార్ మెసేజ్ లో, మన వాళ్ళు ఎస్ సార్, ఎస్ సార్. పెడుతున్నారని. చాలా మంది మన లీడర్స్ అందరూ కూడా మొత్తం చాలా మంది పంపించారు సార్. మనందరం కూడా ఇప్పటికైనా సరే ఎవరైనా పంపించిన వాళ్ళు ఉన్నా కానీ పంపించండి, నో ప్రాబ్లం. కానీ సిస్టమ్ ఏంటంటే త్వరగా. రిప్లై అనేది ప్రజెంట్ ఏంటంటే రిప్లై అనేది అయితే మాత్రం ఈ సిస్టమ్ తరపున అయితే నేను రావలేదు సార్ ఇప్పటి వరకు అయితే. సరే సార్, రిప్లై కూడా వస్తే కొంచెం మన హ్యాపీగా ఉంటుంది సార్. అదే అదే కదా సార్ మనకి కావాలని చెప్పేసి మన రాయ్ సార్ అది అనేది అదే కదా. ఆన్లైన్ అవునవును. కూడా మాకు ఉండాలి అంటే 24 hours 7/7 ఎవరికైనా ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మాకు మేము మెసేజ్ చేసి చేయగానే మాకు రిప్లై అనేది కావాలి, రిటర్న్ కావాలి. అవునండి. హెల్ప్ ఎస్ సార్. డెస్క్ లాగా అది ఒకటి ఉంటే హెల్ప్ బాగుంటుంది డెస్క్ సార్. టైపు మనకి ఇంప్లిమెంట్ చేయాలని. సార్ సిస్టమ్ మనకు రిప్లై ఇచ్చిన అప్పుడు సిస్టమ్ కంప్యూటర్ ఆటోమేటిక్ గా మనకు రిప్లై ఇస్తే ఇది ఉంటది కదా సిస్టమ్, అలాంటిది మన ఉమ్. దాంట్లో ఎంత అదే ప్రవేశపెట్టాలని అదే మనం. సార్, అదే మైబీ అవన్నీ కూడా ఇప్పుడు సార్స్ అందరూ కూడా హిందీ మీటింగ్ లో కానీ మన రాజేష్ సార్ కానీ లీడర్స్ మీటింగ్ జరుగుతుంది కదా సార్. ఇవన్నీ కూడా ఆల్రెడీ వీళ్ళు షేర్ చేసుకున్నారు సార్. ఎందుకంటే మాకు ఇలా ఇలా కావాలి, ఇలా ఇలా చెందాలని చెప్పేసి సార్ అవును సార్, అంటే ఒక అవన్నీ కూడా ఎప్పుడైతే సిస్టమ్ తరఫున మనకి అప్డేట్స్ అన్ని క్లియర్ అవుతాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాం సార్. అది సిస్టమ్ అయితే కొంచెం స్లోగానే వెళ్తుంది సార్ బాగా. అయితే మనం అయితే అదే సార్. మాత్రం హోప్స్ మంచి, అందరం హోప్స్ అయితే మంచిగా హోప్స్ పెట్టుకొని అయితే ముందుకు వెళ్తున్నాము. మరి ఇంకా అది ఎస్ ఎట్లా సార్. నడిపిస్తుందో ఏందో మరి. అయితే అయితే చాలా రోజుల నుంచి అందరం వెయిట్ చేస్తున్నాం. ఆ, దీని గురించి ముందుకు వెళ్ళాలి, అందరం డెవలప్ అవ్వాలి. మినిమం అవును మినిమం సార్. మినిమం అన్నా మినిమం అన్నా డెవలప్ అవ్వాలని. ఎందుకంటే వెనక చాలా సిస్టాలు వచ్చి కూడా బాగా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాయి. మనం అనకూడదులే కానీ మన సిస్టమ్ అయితే ఇంకా నడకనే వెళ్తుంది, రెస్పాన్స్ లేకుండా పోతుంది. ఉన్నాం కూడా మన జూనియర్స్ కి మనం ఇది అవుతుంది చెప్పడానికి కూడా మనకి అవకాశం లేకుండా పోతుంది. ఇస్తున్నారు, అప్డేట్ ఇస్తున్నారు, అదేదో సంక్షిప్తంగా కాకుండా ఏదో అర్థమైనట్టుగా ఏదో మనం చేసుకొని చెప్తున్నాంలే కానీ ఇంకా మనకి కొంచెం క్లారిటీగా ఇంకా బాగా వస్తే రిప్లై మనకు వచ్చే అప్డేట్స్ కూడా బాగుంటాయని నేను ఆశిస్తున్నాను సార్. ఎందుకంటే మన ఎస్ వాళ్ళు సార్. ఎస్ సార్. ఏమంటున్నారంటే ఈ సిస్టమ్ పట్టుకుంటే, అంటే నా మాట కాదు సార్, మన డౌన్ లైన్స్ వీళ్ళందరూ మాట్లాడే విషయాలు ఏంటంటే ఈ సిస్టమ్
ఈ కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టుగా ఉంది. ఎప్పటికైతే ఇది ఇదంతా కూడా చాలా మంది మన సిస్టంలో వాళ్ళు కూడా కొంతమంది ఎక్స్పైర్ అయిపోయారు పాపం వాళ్ళు. ఇక మిగతా వాళ్ళు కూడా ఎక్స్పైర్ అవ్వకుండా ఉండాలంటే త్వరగా మనకి సిస్టమ్ ముందుకు అప్డేట్స్ రావాలి. మన పీవీసీ మెటా అనేది కొంచెం ఫాస్ట్ గా రన్ అయ్యి మినిమం ఎందుకంటే మనం $12 వెళ్ళాం, $13 వెళ్ళాం, కనీసం $1 వెళ్ళినా కానీ హ్యాపీగా మన వాళ్ళందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి ముందుకు వస్తారండి. అవును సార్. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో కొంచెం కొంత పెట్టుబడులు పెట్టున్నారు పాపం 2-3 సంవత్సరాల నుంచి. కొంత దీని మీద హోస్ట్ పెట్టుకొని ముందుకు వచ్చారు, కానీ ఇంకా వెనక పడిపోతున్నారు. ఈ సిస్టమ్ అర్థం చేసుకొని ఇంకా త్వరగా మనకు అప్డేట్స్ ఇవ్వాలని, కొంత అయినా మెరుగైన మనకు కొంచెం డెవలప్మెంట్. నష్టం లేకపోయినా ఇప్పుడు లాభం ఇప్పుడు లాభం రాకపోయినా ముందు కొంతవరకైనా కవర్ అవుతారు కదా. లాభం లేకపోయినా కానీ నష్టంలో ఉండకుండా ఉంటారని మన ఆలోచన సార్. దాదాపుగా అందరూ అవును సార్. కొంచెం డిసప్పాయింట్ అయి ఉన్నారు. అంటే నేను ఎవరికి వాళ్ళు సమర్థించుకోవడం కాదు, ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆల్రెడీ కొంతమంది లాస్ లోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే హోప్స్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏదో మాట్లాడుతూ ఉంటారు, కానీ మనం కూడా ఎక్కువ వాళ్ళకి మనం రిప్లై ఇవ్వలేని పరిస్థితి అనమాట. అంటే వాళ్ళు ఏం మాట్లాడినా కానీ అది కాదు ఇది కాదు అని ఖండించలేని పరిస్థితి, వాళ్ళకి మనం ధైర్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. సిస్టమ్ ఏదైనా కానీ సిస్టమ్ త్వరగా మనకి ముందుకు వెళ్ళాలని, ఎందుకంటే వెనకొచ్చిన సిస్టాలు కూడా చాలా కొంచెం ముందుకు వెళ్తున్నాయి. మన సిస్టమ్ అయితే అప్పటి నుంచి కూడా ఎక్కడ వేసిన గొంగళలాగి కొంచెం అంటే వస్తుందిలే, కానీ ఇంకా వెనకబడింది. వాస్తవంగా చెప్పుకుంటే వెనకబడింది సార్. ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. మన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ పీవీసీ మెటాన్ని నమ్ముకొని ఉండాలో వాళ్ళందరూ కూడా రానున్న అతి తక్కువ టైంలోనే ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, సిస్టమ్ అందరిని కూడా పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. మినిమం అన్నా కూడా కొంత ఇబ్బందులు పడకుండా ఉండాలని కోరుకుంటున్నా సార్. అది ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ సార్, ఎందుకంటే స్టార్టింగ్ లోనే నెగిటివ్ గా అంటే మన వాళ్ళు అనే మాటలు మనం మాట్లాడుతున్నాం. అవును సార్. అందరూ అవును కూడా సార్. ఎందుకంటే మీ డౌన్లైన్ లో వేసే క్వశ్చన్స్ మీరు చెప్తున్నారంతే. అది మీదేం కాదు అవునవును. సార్. అది మామూలే సార్. ఎందుకంటే సార్ సిస్టమ్ లో ఏమున్నా ఏం చేసినా విత్డ్రాల్ ఆఫ్ చేసినప్పుడు ఇలాగ నెగిటివ్ గా వస్తానే ఉంటాయి మనకి. అవును సార్ అది కామనే మన సార్. ఇంకోటి ఏంటంటే సార్, సిస్టమ్ తరపున ఏదైనా ఒక అప్డేట్ వచ్చేటప్పటికి ఎంత నెగిటివ్ గా మాట్లాడిన పర్సన్స్ వాళ్ళే పాజిటివ్ గా మాట్లాడతారు. అది ఆల్రెడీ చాలా అవునవును సార్లు కూడా మనం చూసాం అది. మనమేమనుకున్నాం అవునా అంటే కదా రెండు సార్? నెలల దాకా 2 నెలల దాకా ఆపింది కదా సిస్టమ్, ఇది కూడా విత్డ్రాల్ కూడా స్టార్ట్ చేసిద్దాం అనుకున్నాము. అక్కడ అవునవును సార్. కొంచెం అవును సార్. అక్కడ కొంచెం డిసప్పాయింట్ ఉమ్. అయ్యి అట్లా మాట్లాడారు వాళ్ళు. అవునవును చూద్దాం సార్. అది ఎట్లా ముందుకు తీసుకెళ్ళిద్దో అందరికి కూడా నో ప్రాబ్లం త్వరగా సార్. మేలు నో జరగాలి. ప్రాబ్లం. మళ్ళీ మనకి ఏదైనా ఇప్పుడు సిస్టమ్ తరపున ఏదైనా అప్డేట్ వచ్చినా మళ్ళీ విత్డ్రా స్టార్ట్ చేసినా ఇప్పుడు ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడిన పర్సన్స్ మళ్ళీ వాళ్ళే పాజిటివ్ గా మాట్లాడతారు. అవునవును. అవన్నీ మామూలే సార్ ఎందుకంటే సిస్టమ్. మన సిస్టమ్ లో ఉండోళ్ళు, నేను మన మీటింగ్ కంటిన్యూ వస్తున్నాం కాబట్టి ఒక 3-4 ఎస్ సార్. ఎక్స్పైర్ అయిపోయినారు ఆల్రెడీ. పాపం వాళ్ళు ఏం అనుభవించకుండా అయినా ఇది అయిపోయారు. మరి రేపు ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. అదే మీరు చెప్పారు. ఓకే, కరెక్ట్. కొంత సిస్టమ్ త్వరగా ముందుకు తీసుకెళ్ళి ఏదైనా ప్రతిఫలాలు అనేది కొంచెమన్నా వాళ్ళు తీసుకుంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు కాబట్టి సిస్టమ్ కూడా కొంత అర్థం చేసుకొని ఎవరైతే మన ఉన్నారో కమ్యూనిటీని కొంచెం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా సార్. ఈ అవకాశం ఓకే ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ సార్. ఏదైనా పొరపాటుగా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా సారీ చెబుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ లేదు గారు, లేదు సార్. లేదు సార్. వెంకటేష్ గారికి, ఓకే సార్. రాజేష్ ఓకే గారికి, సార్. మన శంకర్ సార్ గారికి, మనం లీడర్స్ అందరికి కూడా, ప్రతి ఒక్క లీడర్ కూడా మన పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేర్. ఓకే సార్. వెల్కమ్ సార్. శ్రీనివాసరావు సార్, సిహెచ్. ఎస్ సార్. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్ సార్. మన సార్ ఒక రమేష్ సార్ లేరా సార్ లైన్ లో? మనకి మాలత్ రమేష్ సార్. మాలత్ రమేష్ సార్ రాలేనట్టున్నారు. అంటే ఆల్రెడీ దీనిలో ఉన్నారు సార్. అయితే ఉన్నారు. ఉన్నారు, పార్టిసిపెంట్స్ అయితే ఉన్నారు. ఉన్నారు సార్. ఉన్నారు. ఎస్ సార్. సార్ అంటే నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. డైరెక్ట్ నేను పాయింట్కి వచ్చేస్తున్నాను ఓకే సార్. చెప్పండి మనకి సార్. ఇప్పుడు సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ మినిమం ఎంత సార్ మనకి ఇప్పుడు? సీడ్ ఫండింగ్ 25,000 సార్. టోకెన్ ఫార్మింగ్ ఓకే, $10,000 సార్. ఓకే, $10,000. అదే 10,000 USD.
సార్ రమేష్ సార్ ఉన్నట్లేరు. అంటే ఉన్నారు వాస్తవంగా నేను ఆయన ఉన్నారు అడిగిన ఉన్నారు ఆయన సార్ ఎప్పుడు వచ్చేటోళ్ళు ఆయన ఉన్నారు సార్ ఉన్నారు, మామూలుగా కానీ రమేష్ ఏంటంటే సార్. బిజీగా అదే బిజీగా ఉండింటారు. సార్ అయితే ఉన్నారు ఆల్రెడీ. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే. విత్డ్రాల్ అనేది మనకు వస్తుంది, తొందరలోనే వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. Yes, sir. మరి టోకెన్ ఫార్మింగ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్. ఎందుకంటే మళ్ళీ కొత్త వ్యాలెట్స్ క్రియేట్ చేసి మళ్ళీ చేసుకోవడం అనేది చాలా మందికి ఇబ్బందిగా ఉంది సార్. దాని గురించి మీకు ఏమన్నా అంటే సిస్టమ్కి ఏమన్నా? అంటే 10,000 లిమిట్ మూలాన చెప్తున్నారు సార్. ఎస్ సార్ ఎస్ సార్. టోకెన్ నేను ఓకే సార్. అవును సార్. టోకెన్ స్టేకింగ్ అండి, సారీ టోకెన్ ఫార్మింగ్ కాదు సార్, టోకెన్ స్టేకింగ్. టోకెన్ స్టేకింగ్ 25,000 లిమిట్ మూలాన సార్ 25 లిమిట్ మూలంగా కొంచెం ఓకే. నా టీం అనేది మాత్రం ఇబ్బంది పడుతుంది సార్. ఎందుకంటే 25,000 ఉంది, అది మళ్ళీ ఇప్పుడు దానిలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్రాక్సిమేట్ 25,000 అంటే పర్ డే 38 39 రిలీజ్ అవుతూ ఉంటాయి కదా సార్. 40 దాకా 40 దాకా మళ్ళీ ఎస్ సార్, మళ్ళీ కింద టీం ఉంటుంది వాళ్ళకి. ఆ టీం నుంచి వచ్చేది కానీ ఏదన్నా కానీ వాళ్ళకి 1000 చాలా తొందరగా 1000 అయిపోతూ ఉంటాయి కదా సార్. అవును సార్. మళ్ళీ కొత్తగా వ్యాలెట్ క్రియేట్ చేసి దాన్ని చేయడం అనేది కొంచెం అంటే ఓకే హ్యాపీ సార్. ఎందుకంటే కొత్తగా వ్యాలెట్స్ వస్తున్నాయి, ఈ సిస్టమ్ యొక్క ఆలోచన కూడా అదే సార్. ఎందుకంటే కొత్తగా వ్యాలెట్స్ అనేవి క్రియేట్ అవ్వాలి, ఆ క్రియేట్ అయినటువంటి వ్యాలెట్స్ సిస్టంలో న్యూగా జనరేట్ అయినట్టు వాళ్ళు చూపించుకుంటారు. కానీ ఈ ప్రక్రియ ఎస్ సార్, ఈ ప్రక్రియ అనేది కొంచెం మన వాళ్ళకి సీనియర్స్ గా మనకు ఓకే, కానీ దీనిపైన మన సీనియర్స్ ఒపీనియన్ ఏంటనేది మన రాజేష్ సార్ కానీ లేదా మన మాలోతి రమేష్ గారు కానీ దీనికి ఎలాంటి అడ్వైజ్ ఇస్తారనేది వాళ్ళ నుంచి నేను వినాలనుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే ఈ టైంలో కూడా నా టీం నుంచి ఒక 4 మెంబర్స్ రెడీగా ఉన్నారు సార్. ఈ 4 మెంబర్స్ కూడా ఇంచుమించుగా ఒక 20-25 నెంబర్స్తో టీంతో ఉన్నారు సార్ వాళ్ళందరూ. అంటే 4 నెంబర్స్ అనే అనుకోవచ్చు సార్, 4 into 25. హలో సార్, హలో. ఎస్ సార్ ఎస్ సార్. 4 నెంబర్స్ అనే మనం అనుకోవద్దు, ఈ 4 into 25 ఎస్ సార్ 100 నెంబర్స్. ఎందుకంటే ఈ 4 నెంబర్స్ కి మనం సమాధానం చెప్పగలిగితే ఇంచుమించుగా 100 మందికి మనం సమాధానం చెప్పినట్టే సార్. అవును సార్. యాక్చువల్ గా ఈ డిస్కషన్ అనేది ప్రతిరోజు నేను మీటింగ్ వస్తున్నాను, సైలెంట్ గా ఉంటున్నాను సార్. మీరు చెప్పేది నేను మార్నింగ్ రిచ్ భారత్ గానే ఉండి ఇది కానీ మిస్ అవ్వను సార్, నేను ప్రతిదీ వింటానే ఉంటాను. కంపల్సరీ. ఎస్ సార్. కాదు ఈ రోజు డిస్కషన్ జరిగింది కాబట్టి మా టీంలో నేను ఈ క్వశ్చన్ అనేది రేజ్ చేయడం జరుగుతుంది సార్. ఎందుకు మనం 25,000 లిమిట్ ఉండాలి, మనం ఎందుకు దానం చేసుకోకూడదు, మనం ఎందుకు కొత్తగా వ్యాలెట్ క్రియేట్ చేసి మన పైసలనే మన పీవీసీ మన టోకెన్స్ నే మళ్ళీ కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసి మనం చెయ్యాలి, అది మనదే కదా అనే క్వశ్చన్ నా జూనియర్ అడగడం జరిగింది సార్. నేను చెప్పాను ఓకే 100% అతను సాటిస్ఫైడ్, బట్ నేను చెప్పింది సింగిల్ గా ఉంటుంది సార్. బట్ ఈ మీటింగ్ ద్వారా దీని ఒక మెసేజ్ అనేది పాస్ అయింది అనుకోండి సార్. అసలు మనం ఎందుకు సిస్టమ్ ఇలా జనరేట్ చేసిన 25,000 లిమిట్ ఎందుకు పెట్టింది, అలాగే టోకెన్ ఫార్మింగ్ లో $10,000 ఎందుకు లిమిట్ పెట్టింది అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం సార్. మనం అందరం కూడా సీనియర్స్ ఆల్మోస్ట్ దాని మీద అవగాహన ఉంది, ఇంకా తెలవని వాళ్ళు ఇంకా అడుగుతానే ఉన్నారు. దానివల్లే మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను సార్ నేను. దయచేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఎస్ సార్. దాని గురించి ఇంకా మనకి రాజు సార్ వచ్చాక ఫుల్ గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సార్, అది ఆల్రెడీ మనకి సిస్టమ్ మెన్షన్ చేసింది సార్. 25,000 లిమిట్ అనేది ఇది మనకి ఫార్మింగ్ లో కూడా 10,000 లిమిటేషన్ అనేది. ఎందుకంటే సార్ ఇప్పుడు అన్లిమిటెడ్ అని ఉన్నప్పుడు చాలా మంది కూడా యూజ్ చేసుకున్నారు సార్. ఓకే సార్. ఇప్పుడు ఉన్న పర్సనే హెవీగా ఆల్రెడీ స్టేకింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ చేసుకున్న పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళదే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు, కానీ ఇంకా దాని మూలన సిస్టమ్ కి ఇంకా సార్ ఇప్పుడు ప్రాబ్లం కూడా అదే సార్. ఎందుకనంటే 35, 45, 55, 60 ఇలా వ్యాలెట్స్ అన్ని మా ఇలా ఉన్నాయి సార్.
అవును సార్. హెవీగా ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. హెవీగా ఉన్నాయి, వాటి నుంచి రిలీజ్ అయిపోతున్నాయి. రిలీజ్ అవుతున్నాయి ఈ కానీ అవి రిలీజ్ అవడంతో ఎలా యూజ్ పాటు చేయాలంటే ఉమ్, ఉమ్, మనం ఎందుకు అతనికి 55 ఉంది, 65 ఉంది, మళ్ళీ మేము కొత్తగా వ్యాలెట్ ఎందుకు క్రియేట్ చేయాలి? మళ్ళీ వ్యాలెట్ క్రియేట్ చేయడం వల్ల దీనిలో సగం దానిలో సగం వస్తాయి, అవును సార్. మాకు అవును. వెంటనే రావు కదా, లేట్ ఉమ్, అవుతుంది కదా. అంటే మొత్తం అంతా కూడా ఒకేసారి చేస్తే హెవీగా వస్తుంది కదా ఒకసారి, దాన్ని మళ్ళీ హెవీగా తిప్పెట్టుకోవచ్చు వస్తుంది. మేము. ఎస్, అవును సార్. అవును. మళ్ళీ ఉమ్, దాన్ని తిప్పెట్టుకోవచ్చు కదా మేము. ఇలా చేయటం వల్ల ఉమ్, అది డివైడ్ అయిపోతుంది కదా. ఉమ్. ఎందుకంటే సాధ్యమైనంత వరకు సార్, నాకు నేను చెప్పగలిగినంత వరకు నా టీంకి చెప్పాను సార్. నేను నా వల్ల ఎస్ సార్. ఎస్ కావట్లేదు సార్. కాబట్టి నేను ఈ ఉమ్, మీటింగ్ లో రాజేష్ సార్ కానీ లేదా రమేష్ సార్ కానీ చెప్తారని చెప్పి నేను ఆశతో ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్. నేను ఓకే అదే సార్. అదే సార్. అంటే మనకి మనకి 99% రాజస్థాన్ నా టీంని సాటిస్ఫై చేసుకున్నాను సార్. నేను ఇట్లా జరుగుతుంది, వ్యాలెట్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే టోకెన్ అనేది అంత ఎక్కువగా మనకు గ్రోత్ అవుద్ది, ఈ వేలో చెప్పాను సార్ వాళ్ళకి నేను. కాకపోతే వాళ్ళు సాటిస్ఫై కమ్యూనిటీ అవ్వలేదు సార్. కమ్యూనిటీ మనకి షో చేస్తుంది. కమ్యూనిటీ ఉన్న మూలన ఏంటంటే మనకే రేపు అంటూను ఎస్ సార్, అవును. క్లారిఫికేషన్ అవ్వలేదు. ఒక్కొక్క ఎస్ వ్యాలెట్ సార్. ఎస్ ఒక్కొక్క పర్సన్ కింద లెక్క. నీకు 10 వ్యాలెట్లు ఉంటే ఉమ్, నీకు తెలిసి 10 వ్యాలెట్లు ఉన్నాయి, సిస్టమ్ ప్రకారం 10 మంది అక్కడ ఉన్నట్టు. 10 మంది ఉన్నట్టు. ఎస్ సార్. ఎస్ సార్, ఆ వేలో చెప్పుకొచ్చాను నేను. బట్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది వేరేగా ఉంది కాబట్టి ఒకసారి రమేష్ సార్ ఏమైనా మాట్లాడతారేమో అన్న ఆశతో నేను వచ్చాను సార్ ఇప్పుడు. ఎస్ సార్. ఎందుకంటే ఎస్ సార్. ఫస్ట్ సార్ టైం సార్ నేను రమేష్ సార్. నా టీం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానేమో అన్నటువంటి ఇన్గిల్టీ ఫీలింగ్ తో ఇవాళ మీటింగ్ లో మన రమేష్ సార్ని హెల్ప్ లేదు లేదు అడుగుతాను సార్. సార్ నేను. మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే కరెక్టే సార్. ఎందుకంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది ఆల్రెడీ సిస్టమ్ మోటివేషన్ ఏంటంటే సేమ్ ఎలా అనుకుందో అలాగే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఎస్ సార్, ఏంటంటే థ్యాంక్ యూ. వాళ్ళ అనేది ఏంటంటే సార్, ఓకే మన సార్ వ్యాలెట్ మనమే ఇంప్లిమెంట్ చేసుకోవాలి కానీ అలాగే ఎందుకు లిమిటేషన్ పెట్టారు? మాకు ఎస్, లిమిటేషన్ అవును, ఎందుకు? వాళ్ళు ఇప్పుడు వేయాలి. అవును మేము సార్, అవును. ఎక్కువగా ఇంకా ఇప్పుడు తక్కువ చేసుకున్న పర్సన్స్ తక్కువగానే చేసుకుంటున్నారు. మేము ఎక్కువ చేసుకోవాలనుకుంటాం, మాకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా అన్నది ఎస్ వాళ్ళవే. ఎస్ సార్. ఎస్ ఎస్ సార్, అవును. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రమేష్ సార్, మాలత్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ చెప్పింది విన్నారా ఇప్పుడు? శ్రీనివాసరావు సార్. విన్నాను సార్, విన్నాను. సార్. ఎస్ సార్. కొద్దిగా సార్ కన్నా మీ తరఫున దాని గురించి కొద్దిగా క్లారిటీ కావాలండి సార్, ఎక్స్ప్లెనేషన్. గుడ్ మార్నింగ్ సార్. ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాసరావు సార్, నమస్కారం సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, నమస్కారం సార్. నమస్కారం సార్. బాగున్నారు సార్. మాలతి రమేష్ సార్ బాగున్నారా సార్? చాలా రోజుల తర్వాత సార్. అవును సార్, బాగున్నాం సార్. బాగున్నాం సార్. మీటింగ్ అయితే వస్తున్నాను సార్. మీరు చెప్పేటువంటి ప్రతి సూచనని ప్రతి దాన్ని నేను పాటిస్తున్నాను సార్. మీ ప్రకారం వెళ్ళిపోతున్నాను సార్. ఎస్ సార్. కాకపోతే ఈ రోజు ఫార్మింగ్ లో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యారు సార్. మన వాళ్ళు టోకెన్ స్టేకింగ్ లో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యారు సార్. సాధ్యమైనంత వరకు నేను చెప్పగలిగాను సార్. కాకపోతే ఒక రకంగా ఒక పర్సన్ చెప్పిన దానికేను ఒక వ్యవస్థ చెప్పిన దానికి తేడా ఉంటుంది సార్. అవును సార్, అవును. ఎస్ సార్. మీరు చెప్పేది వాళ్ళ వేదవాక్ అవుతుంది సార్ మా టీం మొత్తానికి కూడా. అంటే మా టీం మెంబర్స్ కూడా మా టీం మెంబర్స్ కూడా 4 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే సార్, ఓకే. బట్ మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. ఏదైతే కమ్యూనిటీ ఎక్కువగా పెరగడానికే మనకు ఏదైతే లిమిటేషన్ అనేది పెట్టారో, సో సీడ్ ఫండింగ్, టోకెన్ ఫండింగ్ కూడా. సో ఇంకొకటి ఏంటిదంటే సార్, ఉన్నటువంటి ఏదైతే మన పీవీసీ మెటా టోటల్ సప్లై ఉందో, టోటల్ క్వాంటిటీ ఉందో, సో అందులో నుంచి ఆ ఆలోచన అనేది, బర్నింగ్ ఆలోచన అనేది మనకు స్టార్టింగ్ 2022లోనే బిలియన్స్ ఆఫ్ టోకెన్స్ బర్న్ అవుతాయనేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ అన్లిమిటెడ్ చేసినట్టయితే కొంతమంది మాత్రమే వర్క్ చేస్తున్నారు సార్. సో 100లో ఒక 4 to 5% మాత్రమే వర్క్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళే ఎక్కువగా చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటది. సో ఏదైతే లిమిట్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే కమ్యూనిటీ ఎక్కువగా పెరిగేటటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది అనేది లిమిటేషన్ అనేది పెట్టినట్టుగా మనం భావించవచ్చు సార్. సో మనం చూడొచ్చు, ఏదైతే ఆ లిమిట్ పెట్టినప్పటి నుంచి దాదాపు 2,04,000 నుంచి ప్రజెంట్ మనం చూసినట్టయితే 2,19,000 వ్యాలెట్స్ హోల్డర్స్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూడొచ్చు సార్. కాబట్టి ఇంకా సో ఏదైతే మనకు ఈ కొన్ని రోజుల్లోనే బర్నింగ్ వ్యాలెట్ అనేది రావచ్చు.
సో నిన్న మొన్న మన యొక్క లీడర్స్ అందరూ కూడా ఏదైతే మెయిల్స్ పెట్టడం జరిగిందో, సో 4 మేజర్ పాయింట్స్ ఉన్నాయి అందులో, అందరికి కూడా తెలుసు. సో ఆ మేజర్ పాయింట్ ని ఏదైతే తొందరగా మనకు ఇంప్లిమెంటేషన్ కావడానికి ఏదైతే బర్నింగ్ వ్యాలెట్ అనేది వస్తూ మనకు పీవీసీ మెటా క్వాంటిటీ అనేది పీవీసీ మెటల్ నుంచి బర్న్ అవ్వడం మొదలైందంటే, సో ఎవరైతే చేసుకుని ఉన్నారో 25,000 కూడా, సో ఇంతకుముందు చేసుకున్న వాళ్ళకు కూడా డబుల్ రావడం అనేది ఖాయం. బట్ మనకు ఇంకా లిమిటేషన్ అనేది ఇంకా తగ్గివచ్చు సార్. 25,000 ఉన్నది కాస్త కూడా మనకు 10,000 కూడా పెట్టచ్చు. సో వేరే ఏదైతే ఇంకా మనం కాయిన్ మార్కెట్ క్యాప్, ఇంకా ఏదైతే కాయిన్ గికోనే కాకుండా సో ఇంకా చాలా 40 to 50 వెబ్సైట్స్ లలో మన పీవీసీ మెటా లిస్టెడ్ అయి ఉంది సార్. సో వీటిలలో మనం చూడొచ్చు, ట్రేడ్స్ ఆన్ బైనాన్స్ అనేది మనకు చూపెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు బైనాన్స్ లో వెబ్3 వ్యాలెట్ లో మనకు పీవీసీ మెటా యొక్క డీటెయిల్స్ మనం చూసుకునేటటువంటి అవకాశం ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో ట్రేడ్ అవ్వడం మొదలైందంటే, ఏదైతే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లోకి వచ్చేసిందంటే, సో ఏదైతే సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ ఉందో, ఇది మనకు చాలా లీస్ట్ అమౌంట్ లో, ఏదైతే తక్కువలో సీడ్ ఫండింగ్, తక్కువ క్వాంటిటీ ఆఫ్ సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి తక్కువ టోకెన్ ఫార్మింగ్ కూడా మనకు రానున్న రోజుల్లో కావచ్చు సార్. అన్లిమిటెడ్ అనేది ఉండదుగా, మనకు తక్కువ క్వాంటిటీ తగ్గిస్తున్నారంటే మనకు ఎక్స్చేంజ్ లో రావడానికి ఉన్నట్టుగా మనం భావించవచ్చు సార్. ఓకేనా సార్? శ్రీనివాసరావు సార్. థ్యాంక్ యూ సార్. ఇది చాలా చక్కగా వివరించారు. మా జూనియర్స్ కూడా, మా తోటి వీళ్ళు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అది మీరు చెప్పినట్టుగానే చెప్పాను సార్ నేను. కాకపోతే మాలోతి రమేష్ సార్ అంటే దీనిలో టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కింద మీరు చాలా బాగా వివరిస్తారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. సార్ అంటే ఉన్నారు సార్, నా జూనియర్స్ దీనిలో ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్ ని నేను ఎప్పుడు కూడా 4 నెంబర్స్ చూడట్లేదు సార్. నేను 4x25 ఇందాక కూడా చెప్పాను సార్. నేను 4x25 సార్. అవును సార్. ఎస్ సార్. నాకేంటంటే నా టీంలో వీళ్ళు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరం సార్. అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం సార్ వీళ్ళు. నేను అందుకే వీళ్ళని పోగొట్టుకోలేను సార్. నేను వీళ్ళ నలుగురించి నాకు క్వశ్చన్ ఎదురైంది కాబట్టి ఒకవేళ అంటే నా సమాధానం, నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి సరిపోలేదు సార్. ఎందుకంటే మాక్సిమం ఈ చెప్పినటువంటి నేను చెప్పినటువంటి సమాధానం, ఒక నిమిషం ఉన్నాను, నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి రుచించలేదు సార్. ఈరోజు నేను చెప్పింది ఒకటే సార్ వాళ్ళకందరికీ కూడా, ఏంటంటే ఎక్కడైనా సరే, ఏదైనా సరే విజయం అనేది ఓటింగ్ తో ఉంటుంది సార్. ఆ ఓటింగ్ అనేది నెంబర్స్ తో ఉంటుంది సార్. ఆ నెంబర్స్ అనేవాళ్ళు ఎంత ఎక్కువైతే వాళ్ళ విజయం ఉంటుంది సార్. నేను ఈ వేలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. నేను ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ 25,000 ఉండొచ్చు టోకెన్ స్టేకింగ్ అనేది, టోకెన్ ఫార్మింగ్ అనేది 10,000 ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఇదే టోకెన్ ఫార్మింగ్ అనేది 5,000 అవ్వచ్చు, 1,000 అవ్వచ్చు, చెప్పలేము. టోకెన్ స్టేకింగ్ అనేది 10,000కే రావచ్చు. ఒకవేళ ఆ 10,000కి వచ్చేటప్పటికి టోకెన్ అనేది $10 అవ్వచ్చు, $100 అవ్వచ్చు సార్. రమేష్ సార్. కరెక్ట్ సార్, చెప్పండి. ఎస్ సార్. ఇవాళ మనం రూపాయి ఉంది కాబట్టి మేము 1,00,000 చేస్తాం సార్, మాకు 1,00,000కి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని అంటున్నారు. 1,00,000కి 1,00,000 వస్తున్నాయి కాబట్టి. అదే రేపొద్దున ఆ టోకెన్ అనేది 10 రూపాయలు అయింది అనుకోండి సార్, 1,00,000 చేయాలంటే 10 లక్షలు కావాలి కదా. అదే టోకెన్ 100 రూపాయలు అయింది అనుకోండి సార్, 1,00,000 చేయాలంటే 1,00,00,000 రూపాయలు కావాలి. అవును సార్. సిస్టమ్ ఈ వేలో మనకు ఆలోచించి అంచెలంచెలుగా మనకు అనుకూలంగా దాన్ని డిజైన్ చేసుకుంటూ వస్తుంది సార్. అయితే నేను నా టీం ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఈ రోజు ఓడిపోయాను సార్, మాలోతి రమేష్ సార్. మీరు కరెక్ట్ గానే చెప్పారు సార్, అర్థం చేసుకోవడంలో విఫలమైనట్టున్నారు. సో చిన్న ఎగ్జాంపుల్ సార్, 1,00,000 పీవీసీ మెటల్తో సీడ్ ఫండింగ్ చేసినట్టయితే రోజుకు 200 పీవీసీ మెటల్ రిలీజ్ అవుతాయి. ఓకేనా సార్? అవును సార్. 1,000 కావాలంటే 5 days పడుతుంది. అంటే 15% తీయకుండానే మనం క్యాల్కులేషన్ చేద్దాం. ఎగ్జాంపుల్. ఓకేనా సార్? 5 days కి 1,000 అవుతాయి సార్.
ఓకే, కాంపౌండింగ్ చేసుకోవడానికి 1 lakh ప్లస్ 1000 అవుతుంది, అంతేనా? అవును సార్, అవును. సో 25,000 4 వ్యాలెట్స్ ఉన్నట్టయితే 1 lakh, అంతేనా? ఎస్ సార్, అవును. 25,000 కి 1 డే లో ఎంత రివార్డ్ వస్తాయి సార్? 50 వస్తాయి సార్. 50 పీస్ 50 వస్తాయి సార్. అవును సార్, 50 వస్తాయి. 50 పర్సెంటేజ్ పక్క సైడ్ డివైడ్ అవుతుంది సార్. అదే అదే అది పక్కకు పెడదాం, ఎగ్జాంపుల్ గా చూద్దాం. ఓకే, 50 పీవీసీ 1000 అవ్వాలంటే 1000 కావాలంటే 20 days అవుతుందా? 20 days సార్, అవును. ఓకే, 20 days కి ఎంత అవుతుంది? ఒక వ్యాలెట్ నుంచి 1000 అవుతుంది. సో రిమైనింగ్ 3 వ్యాలెట్స్ నుంచి అందులో నుంచి కూడా 1000 అవుతుంది కదా. అంటే ఎటు చూసినా 4000 అవుతుంది కదా సార్. అవును సార్. సో కాంపౌండింగ్ అవుతుందా లేదా? కాంపౌండింగ్ అవుతుంది సార్. అయితే వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే సార్, ఆ 1 lakh అనేది ఒక దగ్గరే ఉంటే మనం 10 days లోనే మనం రిపీట్ చేసుకోవచ్చు కదా. 20 days దాకా రేపు సార్ ఒక నిమిషం, విత్డ్రాల్ అనేది 100 పీస్ మెటన్ ఇస్తే ఎగ్జాక్ట్లీ సార్, దాట్స్ ద పాయింట్ సార్. ఇప్పుడు వచ్చారు సార్ పాయింట్ కి. ఎస్, ఓకే, 10 వ్యాలెట్స్ ఉంటే 10 వ్యాలెట్స్ లో విత్డ్రా చేసుకోవచ్చు. అది ఓకేనా సార్? నెంబర్ ఆఫ్ వ్యాలెట్స్ అనేది పెంచుకోండి అని సిస్టమ్ ముందు నుంచి చెప్తుంది సార్. నెంబర్ ఆఫ్ వ్యాలెట్స్ అనేది మీరు పెంచుకోండి, మీ గ్రోత్ అనేది అక్కడ చూపించుకోండి. నెంబర్ ఆఫ్ యూజర్స్ అనే వాళ్ళని మీరు తెచ్చుకోండి. అది ఎలాగైనా సరే అంటాం సార్ సిస్టమ్. సారీ సార్, కొంచెం వాయిస్ రేజ్ అవుతుంది ఉన్నది. పాయింట్ అనేది అదే సార్ ఇక్కడ. నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటేనే మన కాయిన్ అనేది స్టేబిలిటీగా ఉంటుంది. ఆ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటేనే గ్రోత్ అనేది ఉంటుంది సార్. అవును సార్. దాని గ్రోత్ కావాలన్నా స్టేబిలిటీ కావాలన్నా నెంబర్ ఆఫ్ యూజర్సే సార్. దాని మూలంగానే సిస్టమ్ అనేది మన లిమిట్ అనేది తీసుకొచ్చింది సార్. ఆ లిమిట్ అనేది లేకపోతే మీరు, నేను, ఇంకొకరు 100 మంది అవసరం లేదు సిస్టమ్ కి. మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు సార్, వేల్స్ సార్ మీ భాషలో వేల్స్. అవును సార్, అవునవును. వాళ్ళు చాలు సార్, మన అందరం అవసరం అసలు. అవును. ఎస్ సార్, ఎస్ సార్. పాయింట్ వచ్చేసారు సార్ రమేష్ సార్. పాయింట్ ఖచ్చితంగా పాయింట్ వచ్చేసారు సార్ మీరు. మధ్యాహ్నం అదే పాయింట్ నేను చెప్పాను సార్ వాళ్ళకి. ఓకే, మీరు కూడా అదే పాయింట్ చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నా టీం ముందు నేను ఓడిపోయినా అనుకున్నాను సార్. లేదు సార్, ఒక్క పాయింట్ చాలు. సో 4 వ్యాలెట్స్ నుంచి 100 పీస్ మెట బయటికి విత్డ్రాల్ పెట్టుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. రేపు 10 పీస్ మెట ఇవ్వచ్చు, రేట్ ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు. సార్ మనకి అన్ని వ్యాలెట్స్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు మనం. సో హ్యాక్ అయినా, సో ఎవరైనా దొంగతనం చేసినా కూడా, సో ఒక్క వ్యాలెట్ లో ఒక 25,000 పీస్ మెట లాస్ కావచ్చు. రిమైనింగ్ 75,000 అయితే మిగిలి ఉంటది కదా. సో అన్ని రకాలుగా లిమిట్ పెట్టడం వల్ల అన్ని రకాలుగా మనకు ప్రయోజనమే సార్. సో అక్కడ మనం ఒకటే వ్యాలెట్ నుంచి చేయాలనేది నథింగ్ సార్, అది కాదు. సో లిమిట్ పెట్టడం వల్ల అందరికీ ప్రయోజనమే సార్. ఓకేనా సార్? ఎవరైతే వేల్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే మీరన్న మాట ఇబ్బంది కావచ్చు. ఎందుకంటే వాళ్ళకు 20-30 వ్యాలెట్లు 50 వ్యాలెట్లు చేయాలంటే. కానీ ఒక పర్సన్ ఉన్నారు రాజేష్ సార్ కి, మన శంకర్ సార్ తెలుసు, 400 వ్యాలెట్స్ సార్. సార్కి 400 వ్యాలెట్లు ఆపరేటింగ్ చేస్తారు. సో అప్పట్లో చూసి ఉండొచ్చు, ఎప్పుడు అంటే దాదాపు $8-9 పడుతున్నప్పుడు ఆ సార్ యొక్క వ్యాలెట్స్ అనేది మనకు గ్రూప్స్ రావడం జరిగింది. అప్పుడు 400 వ్యాలెట్లు ఒక్కసారే తనే అన్ని చేసుకుంటారు, ఆపరేటింగ్ అంతా. అది సార్. సో ఇప్పుడు అప్పట్లోనే 400 వ్యాలెట్లు, ఇప్పుడు ఎన్ని వ్యాలెట్లు అయ్యాయో తెలియదు సార్. అంతే కదా సార్. సో మనకు 40 వ్యాలెట్లు ఉన్నాయి, ఇప్పటికే 60-70 వ్యాలెట్లు అయినాయి కదా. సో ఆ విధంగానే అవుతానే ఉంటాయి కదా సార్. ఈ టైంలో నేను కూడా చిన్న మాట చెప్పాలి సార్. ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు కూడా బయట పెట్టాను. ఫస్ట్ టైం నేను కూడా మళ్ళీ మీతో బయట పెడుతున్నాను. టోటల్ గా వచ్చేవాడు 20 వ్యాలెట్లు సార్, 10 లక్షల పీవీసీ మెట సార్ మొత్తం. వావ్, సూపర్, గ్రేట్ సార్. ఎస్ సార్. అంటే ఇంతకు మునుపు కూడా నేను రిచ్ భారత్ లో సార్ మాట్లాడినప్పుడు నేను చెప్పాను సార్, నేను ల్యాండ్ అమ్మి మరీ పెట్టానని చెప్పాను సార్ నేను. అవును సార్. మన మార్నింగ్ రిచ్ భారత్ లో చేసినప్పుడు శంకర్ సార్తో మాట్లాడుతూ ఉండగా చెప్పాను సార్ నేను. ఆ వాళ్ళ లిమిట్ లేదు సార్ మనకి. 20 వ్యాలెట్లు 10 లక్షల పీవీసీ మెట సార్. వాటిని ఎస్ సార్ తిప్పి పెడతానే ఉన్నా సార్. వ్యాలెట్స్ పెరుగుతున్నాయి, ఓకే, నాకు హ్యాపీ సార్. నేను చాలా మంది ఇలా ఆలోచించట్లేదు సార్, ఇంకా బయటికి రావట్లేదని ఆలోచిస్తున్నారు. బయటికి ఇచ్చిన రోజున మజా ఉంటది కదా సార్.
అవును సార్, అవును. పంట మనం వేసాం సార్, ఇవాళ నారు పోసాం, నాట్ అంటే సార్ అది అవును కోతకు సార్. రావాలంటే 6 నెలలు ఆగాలి కదా సార్. 6 నెలలు ఆగిన తర్వాత కదా మజా అనేది చూసేది మనం. పీవీసీ మెటా అనేది ఇంకా చాలా చిన్న పిల్ల సార్, ఇప్పుడే పుట్టిన పిల్ల సార్. ఓకే సార్, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుందేమో, సారీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రమేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వెల్కమ్ సార్, కోటేంద్ర సార్. సార్ థ్యాంక్ యూ సార్ రమేష్ సార్, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కోటేశ్వర సార్, వెల్కమ్ సార్. సార్ ఏం లేదు సార్, మామూలు టచ్ అయింది లేదు సార్. అదే యాలెట్లు పెంచుకుంటే చాలా బాగుంటది, లిమిటేషన్ ఇచ్చినా కానీ బాగుంటది. ఓకే సార్, అర్థమైంది సార్. టచ్ అయింది లేదు సార్, వర్క్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. నమస్కారం సార్. నమస్తే. లీడర్లందరికీ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టోకెన్ ఫార్మింగ్ బెటరా, సీడ్ ఫండింగ్ బెటరా? ఇంకొకటి ఏంటంటే, సీడ్ ఫండింగ్ అనేది చేసుకుంటే, అంటే నా ఉద్దేశం, సీడ్ ఫండింగ్ చేసుకుంటే రేపు పీవీసీ మెటల్ పెట్టుకుంటే రేపు రేటు పెరిగినప్పుడు పీవీసీ మెటల్ సేల్ చేసుకుంటాం. ఓకే, ఇంతకుముందు మనకు టోకెన్ ఫార్మింగ్ ఉంది, అది కూడా బాగానే ఉంది, లేదని కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సీడ్ ఫండింగ్ చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఆలోచన. టోకెన్ ఫార్మింగ్ చేస్తే మళ్ళీ మనం డాలర్లు ఆడబెట్టుకుని మళ్ళీ ఆ నుంచి రిలీజ్ అయ్యి రేపు పీవీసీ మెటల్ రేటు పెరిగిన రోజు అక్కడ డాలర్లో మనకు తక్కువ ఉంటుంది కదా అని ఆలోచన. ఏది బెటర్ అంటారు అనేది నాకు క్వశ్చన్ సార్. ఒక్కసారి సార్, రెండు కూడా ఇంపార్టెంటే సార్ మనకి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం మీరు అంటున్నారు కదా, ఇప్పుడు స్టేకింగ్ చేసుకుంటే రేపటి రోజున మనకు పెరిగితే కనుక డాలర్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి. కానీ ఏంటంటే సార్, మనం ఫార్మింగ్ అనేది స్టేకింగ్ అనేది రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ 1 lakh పెట్టి మీరు చేసుకోవాలనుకున్నప్పుడు 50,000 ఇప్పుడు 50,000 చేసుకోవడానికి లేదు కాబట్టి 25,000 పెట్టి స్టేకింగ్ చేసుకోవడం, 75,000 పెట్టి మీరు ఫార్మింగ్ చేసుకోవడం, రెండు ఇంపార్టెంట్ సార్ మనకి. ఎందుకంటే సార్, డాలర్స్ కూడా సార్ మనకి అవి ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పటికి మీకు ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన 75,000 అవ్వచ్చు. ఒకవేళ తర్వాత నెక్స్ట్ 1 year 2 years లో అది ఏమవుద్దంటే సార్ 2 lakh 3 lakh అలాగా షో చేస్తుంది మనకి. అది సార్, అందుకని చెప్పేసి రెండిటికి రెండే సార్, రెండు కళ్ళలాగా మనకి రెండు ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో, అదే సీడ్ ఫండింగ్ లో మనం ఇప్పుడు కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి మనం డాలర్ని కన్వర్ట్ చేసుకుని పీవీసీ మెటల్ తీసుకున్నప్పుడు ఎక్కువ వస్తున్నాయి. సార్ ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి అని అంటున్నారు. ఓకేనా సార్? అవును సార్. ఓకే సార్. ఒకవేళ ఇప్పుడు మీరు ప్రైస్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఎంత ఉంది సార్? 1 రూపీ ఉంది. 1 రూపీ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చేసుకుంటే ఒకవేళ మనకి అది ఇంకా మనకి ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది కదా సార్. కానీ అక్కడ ఏంటంటే సార్, డాలర్ వాల్యూ అనేది డాలర్ వాల్యూ కింద ఉంటుంది, మనకి ఇంకా ప్లస్ అవుతా ఉంటది. కాబట్టి దానికే సార్, దానిదే దీనిదే. అంటే స్టేకింగ్ అనేది స్టేకింగ్ ఇంపార్టెంట్, ఫార్మింగ్ అనేది ఫార్మింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. రాయ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ everybody, థ్యాంక్ యూ. సో హెల్తీ డిస్కషన్, ఇప్పటిదాకా చాలా చాలా హెల్తీ డిస్కషన్ జరిగింది. వెరీ గుడ్. సో మీరు అందరూ కూడా మంచి అడ్వైస్ కానీ లేకపోతే మంచి ఆలోచనతో ఇప్పటిదాకా డిస్కషన్ జరిగింది. కొంచెం మధ్య మధ్యలో కట్ అయింది కానీ నేను కట్ అవడం, సో చాలా వరకు అయితే నేను వినడం జరిగింది. గుడ్. సో అందరికీ వెల్కమ్. సో ఫైనల్లీ ఏంటంటే ఇక్కడ మనకు ఇప్పుడు జస్ట్ ఇందాక ఒకసారి అడిగినట్టుగా ఏంటంటే, సో మీరు బ్యాలెన్స్ చేసుకోండి సార్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో బ్యాలెన్స్ చేసుకోవాలి, బట్ ఆ తర్వాత లాస్ట్ ఫైనల్ డిసిజన్ మీదే. బ్యాలెన్స్ వేసుకుంటే బాగుంటుంది, ఇది బాగుంటుందా అది బాగుంటుందా అంటే ఎవరు కానీ ఒక ఫైనలైజేషన్ అనేది ఉండదు. బట్ ఏంటంటే ఇక్కడ మీకు రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవేళ సరే ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత కూడా మీకు
అంటే నేను జనరల్ గా మాట్లాడుతున్నా. సో ఫార్మింగ్ చేసుకుంటాను సార్, నేను అది తక్కువ చేసుకుంటానంటే ఇలా ఫార్మింగ్ చేసుకోండి. లేదు నేను ఫార్మింగ్ చేయను, సో నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది, ఇది స్టేకింగ్ బెటర్ అనిపిస్తుంది అంటే నా మనసుకు ఇలా అనిపిస్తుంది అంటే యాజ్ యువర్ విష్ అట్లా. ఫైనల్లీ ఓకే, ఇక్కడ ఎవరు కానీ ఒక ఫైనలైజ్ చెప్పరు. ఎందుకంటే మీరు అయితే సార్ అదే చేసుకోండి, అయితే ఇదే చేసుకోండి అని మాత్రం ఎవరు చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఏంటంటే బ్యాలెన్స్గా చేసుకోవాలనేది. ఓకే, సో ఎందుకంటే వాళ్ళు ఎందుకు మనకు ఈ రెండు ఇచ్చారు అంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ రెండు కన్నుల మాదిరిగానే మనకి సిస్టానికి మనం ఎలాగైతే రెండు కన్నులు ఉన్నాయో ఏ కన్ను కరెక్ట్ గా లేకున్నా కూడా బాధకరమే. అక్కడ బాధకరం, ఇక్కడనేమో సో బ్యాలెన్స్ అవ్వదు అనమాట. బ్యాలెన్స్డ్ అవ్వదు. ఎక్కువ మంది చూడండి, మొన్నటిదాకా ఎక్కువ మంది మనకి 500 ఉన్నప్పుడు చాలా మంది చేసుకున్నారు 500. సో ప్రెసెంట్ ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇది మన టోకెన్ ఫార్మింగ్ లో కూడా 25,000 లిమిట్ ఉంది మనకి, రైట్? సో ఇప్పుడు ఆ లిమిట్ కూడా ఎక్కువ ఉంటే బాగుండు అని మనం ఎందుకు అనుకుంటున్నాం? దట్ ఇస్ అ రీజనబుల్ ప్రైస్. బట్ మనం ఇక్కడ ₹1,00,000 కాదు, ₹1,00,00,000 వరకు కూడా చేసుకున్నారు పబ్లిక్, ఈవెన్ ప్రైస్ హై లెవెల్లో ఉన్నప్పుడు కూడా. మీ అందరికి తెలిసే ఉంటుంది, చాలా మంది హై లెవెల్లో ఉన్నప్పుడే చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే అలా అన్లిమిటెడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇందాక ఈ డిస్కషన్ వచ్చింది, నేను పూర్తిగా వినలేకపోయాను. ఏంటంటే సో ఫండ్ మొత్తం సిస్టమ్ ఇచ్చే ఫండ్ 100లో ఒకరిద్దరికి వెళ్తుంది సార్. 100 మందిలో సిస్టమ్ రివార్డ్ అనేది అది కూడా ఫండే కదా సార్. డబుల్ అనేది అది కూడా ఆ ఫండ్ అనేది ఏమవుతుందంటే 100లో ఒకరిద్దరికి వెళ్తుంది మీరు ఓవరాల్ గా తీసుకుంటే. సో 1 hour 2%కే ఫండ్ వెళ్ళిపోతుంది. సో అది సిస్టానికి తెలుసు ఎన్ని వ్యాలెట్లకు మన డబుల్ వెళ్తుంది. ఇక్కడ చేసుకునే వ్యక్తి 100తోనే చేసుకునే వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. అంటే 92% 100-200తో చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఎక్దమ్ హై లెవెల్లో చేసుకున్న వాళ్ళేమో 1 hour 2% ఉన్నారు. సో అందుకే 100లో ఒకరిద్దరు అన్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫండ్ మొత్తం సో ఆ 100లో ఒకరు ఇద్దరికి మాత్రమే వెళ్తుంది. అంటే ఎన్ని మందులు ఉంటే అందులో అంత ఇద్దరిని మీరు కౌంట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో అందుకని సిస్టమ్ ఒక క్యాపింగ్ అంటే లిమిటెడ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మనం అనుకోవచ్చు, బట్ అది కూడా ఇమీడియట్లీ కట్ చేయలేదు సిస్టమ్. 2.5 years ఇచ్చింది ఛాన్సెస్. ఇప్పుడు మనకి రీసెంట్లీ కదా సార్ జరిగింది ఈ 25,000 అనేది. బట్ అప్పుడు 50,000 ఉన్నది. 50,000 ఉన్నప్పుడు మరి అందరూ 50,000 చేసుకోవచ్చు కదా, మళ్ళీ తక్కువ అవుతుంది చెప్పి మనకు తెలిసింది కదా. అన్లిమిటెడ్ ఉంటే అన్లిమిటెడ్ నుంచి వెళ్ళి క్యాపింగ్ అనేది 50,000కి వచ్చింది. సో అప్పుడు 50,000 ఉన్నప్పుడు మన అందరు 50,000 చేసుకున్నారంటే చేసుకోలే. సో ఇప్పుడు 25,000 వచ్చింది, దాని ఇక్కడ ప్రైస్ డిస్క్రీజ్ అయింది. అదొకటి. సో ఈ మధ్యలో మన టీం కూడా ఉంది. సో ఆల్రెడీ మనం రిఫర్ ఇచ్చుకొని ఉన్నాం కనుక వాళ్ళు చేస్తే సో మనకు అది అందదు, ఎందుకంటే మనం ఆల్రెడీ 25,000 దాటిపోయింది. సో ఇప్పుడు వై అనేది మనకు వచ్చింది అంతే తప్ప. బట్ ఇక్కడ హెల్త్ డిస్కషన్ మంచిది అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సిస్టమ్ ఏమైందంటే 100లో ఒకరిద్దరి గురించి ఆలోచించకుండా ఈ 98 మెంబర్స్ గురించి ఆలోచించింది. 98 మెంబర్స్ ని గురించి ఆలోచించి ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో చాలా మంది ఏంటంటే అక్కడ ఈ యొక్క ఫండ్ అనేది ఈ 98 పీపుల్కి వెళ్ళట్లేదు. అంటే 98లో అందరు చేసుకున్నారంటే చేసుకోలేదు, బట్ చేసుకున్న వాళ్ళలో 98%, 98 పీపుల్ కాదు 98%. ఈ 98% వచ్చేసి వాళ్ళు సో మనకి
కమ్యూనిటీకి ఏం కావాలి, కమ్యూనిటీ ఏ విధంగా అయితే వాళ్ళకి వాళ్ళు మెరుగ్గా ఉంటుంది అనేది సిస్టమ్ ఆలోచించడం జరిగింది అనమాట. సో సిస్టమ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎగ్జాక్ట్లీగా ఈ 98% పీపుల్ యూటిలైజ్ చేసుకోలేదు. ఓన్లీ 2%, 2 to 3% మాత్రమే యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఫండ్ మొత్తం అక్కడికే వెళ్తుంది. సో ఈ ఒక మాట అనేది చూస్తారు కదా సార్. ఇప్పుడు మనం ఇన్ని రోజుల ఈ కువైట్ మీటింగ్ లో అని లేకపోతే అక్కడ కావచ్చు, సో మనకి జస్ట్ ఇప్పుడే రైజ్ అయింది, అంటే ఈ మధ్యనే రైజ్ అయింది తప్ప ఇలాంటి విషయము ఇంతకుముందు ఎప్పుడు కానీ మనకు రైజ్ అవ్వలేదు. సో చాలా మందికి తెలుసు ఈ విషయం, అవునా కదా సార్? ఎవరన్నా ఇప్పటివరకు మనకు అయ్యో క్యాపింగ్ పెట్టింది అనే వాళ్ళు ఎవరన్నా మనం విన్నామా సార్? ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఇప్పటివరకు మనం వినలేం, చాలా తగ్గిపోయింది, పెంచేది ఉండే, లేకపోతే అన్లిమిటెడ్ ఉండే లేకపోతే 50,000 అయినా ఉండే అనే మాటని సో నేనైతే ఫస్ట్ టైం విన్నాను. మేబీ నేను లేకముందు ఇంకెవరన్నా అడిగి ఉండొచ్చు, నేను కాదన్ను. బట్ నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం ఈ డిస్కషన్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో నేనే అన్నెసెసరీ అన్ని విషయాలు చెప్పాను. 50 క్యాపింగ్ జరిగింది. సో లిమిటెడ్ పోయింది, లిమిటెడ్ ఇంతకుముందు అన్లిమిటెడ్ ఉండే, ఇప్పుడు లిమిటెడ్ వచ్చింది. సో రేపు పొద్దున 10,000 కూడా రావచ్చు, రేపు పొద్దున 5,000 కూడా రావచ్చు, రేపు పొద్దున 2,000 కూడా రావచ్చు, లేక పొద్దున ఎల్లుండి. సో వీ డోంట్ వాంట్ గివ్. ఇది ఏ డ్రాప్ అన్నమాట, ఇది ఏ డ్రాప్ కింద ఇస్తుంది. ఎందుకంటే బయట వాళ్ళు ఏంటంటే బయట ఏవైతే కొత్తగా వచ్చేటివి వాళ్ళ కమ్యూనిటీని తయారు చేసుకోవడానికి కొన్ని మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ లింకులో మీరు యాడ్ చేసుకోండి, ఏ డ్రాప్ ఇస్తున్నాం, లిస్టెడ్ అయినాడు మీకు ఇవి పనిచేస్తాయి అన్నట్టుగా అలా ఫ్రీ కాకుండా ఇక్కడ చూడండి. ఇంతకుముందు మనము పార్లమెంట్ నడిచినప్పుడు కూడా 98% లాస్ అయ్యాము అని అనుకున్నారు. బట్ 2 to 3% మాత్రం మరి లక్షల్లో కాదు, సమ్ క్రోర్లో సంపాదించుకున్నారు. చూడండి, మరి సిస్టమ్ నీకు వేరు నాకు వేరు చేయలేదు. సో ఇక్కడ డిపెండ్ ఆన్ మనం ఎన్ని ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కూడా అలాగే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అందరి సిస్టమ్ అనేది సిస్టానికి అందరం ఒక్కటే. దర్ ఇస్ నో డిఫరెంట్ యూ అండ్ మీ. మీరు వేరు, నేను వేరు, ఇంకొకరు కాదు. సో అందుకని ఈ విధంగా ఇప్పుడు చూడండి, మళ్ళీ మనకి చూడండి కొన్ని వ్యాలెట్ ఓపెన్ అవ్వట్లేదు. వై? సో అట్లీస్ట్ ఒక్కసారన్నా మీ యొక్క కొంతమంది డీపీలు తక్కువ ఉండే వాళ్ళు డీపీ వ్యాలెట్ కూడా వాళ్ళు టోకెన్ స్టేకింగ్ చేయలేదు డీపీ ద్వారా కూడా. సో అలాంటి వాళ్ళకు ఇక్కడ సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ అవ్వట్లేదు. కొంతమందికి ఇక్కడ వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేసుకోలేదు. సో వాళ్ళు ఇక్కడ వాళ్ళ డీపీ ఎక్కువ లేదు కనుక అక్కడ టోకెన్ ఫార్మింగ్ కూడా జరగలేదు. ఏది డీపీ ద్వారా వచ్చి కూడా టోకెన్ ఫార్మింగ్ జరగలేదు. సో నార్మల్ ఫార్మింగ్ డబ్బులు పెట్టయితే వాళ్ళు చేసుకోలేదు కొంతమంది. బట్ ఇక్కడ దానికి అది కాకుండా ఇక్కడ సో ఇక్కడ అయితే మన సీడ్ వాల్యూ ద్వారా వచ్చిన దాంతో కూడా సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ జరగలేదు అక్కడ. సో మనకు 25% ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ జరిగింది కదా. సో దీనివల్ల మనకు బెనిఫిట్ జరిగింది. ఇప్పుడు అసలు ఎందుకు ఇచ్చింది అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకా 4 రోజుల తర్వాత ఏమైతుందంటే ఆ వ్యాలెట్లు పనికిరావు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ అనేది ఎందుకు ఇచ్చింది మనకి, ఎందుకు ఇది? ఇందాక నేను ఒక మాట వాడాను, మనకి 2 కళ్ళు లాంటి వైస్ సిస్టానికి అని చెప్పేసి. సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ వాళ్ళు ఊరికే పెట్టలేదు అది. సో ఏంటంటే సిస్టమ్ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇంతకుముందు అది ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్తుంది, ఏ ఎక్స్చేంజ్కి వెళ్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుంది. వాళ్ళు అలాంటి ఒక స్టెప్ పైకి వేసే ముందు సో మా పార్ట్నర్స్ అంతకు ముందే సో డీజే సార్ యొక్క తన ఆలోచనలో ఆ ప్రకారం వాళ్ళు అలా తయారవ్వాలి, అలా సంపాదించుకోవాలన్న ఆలోచనతో వీళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన ఇదన్నమాట. డీజే సార్ యొక్క ఆలోచన. డీజే అంటే డానియల్ జాన్సన్ సార్, మన ఫౌండర్. సో అతని ఆలోచన అది అన్నమాట. ముందుగానే వీళ్ళు వెళ్ళాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే దాంతో పాటు వీళ్ళు ఇదే ప్రమోషన్ సార్. మనము ఏంటంటే ఇక్కడ సో మనం ఎవరికైతే ఈ యొక్క మనం ఎర్లీబర్డ్ చేసుకుంటున్నాం ఇప్పుడు సార్, ఎర్లీబర్డ్ చేసుకోవాలంటే ఇద్దరికి ఖచ్చితంగా మనము ఈ యొక్క ఎర్లీబర్డ్ చేయించాలి. అంటే మనం చేసుకోవాలంటే కింద 2 ఐడీలు కావాలి. సో అలా
ఈ విధంగా ఈ చేసుకుంటున్న తరుణంలో నువ్వు సంపాదించుకుంటూ నీ కింద వచ్చిన వాళ్ళతో నువ్వు సంపాదించుకుంటావు అన్న ఆలోచనతో ఈ యొక్క ఏ డ్రాప్లు మన దాంట్లో ఉండయి, ఫ్రీ కాయిన్స్ మన దాంట్లో ఉండవి. సో అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ మనీయే నువ్వు చేసుకుంటున్నావు. అంటే ఇక్కడ ఫ్రీ ఇచ్చి పబ్లిక్ని తయారు చేసి దెన్ పబ్లిక్ వచ్చిన తర్వాత సంథింగ్ అన్నట్టుగా లేదు. సో అందుకే సిస్టమ్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతే సో వీఆర్ ద విన్నర్. ఆల్రెడీ విన్నర్స్ చాలా మంది ఉన్నారు. సో నెక్స్ట్ గోయింగ్ కూడా అలాగే విన్నర్ అవుతారు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి మనం మాట్లాడుకుంటే చాలా చేంజెస్ వస్తాయి అని చెప్పుకుంటున్నాము. సో డియర్ పార్ట్నర్స్, మీరు అందరూ కూడా మీటింగ్కి రండి. ఎందుకంటే నేను కూడా పాత వాళ్ళు రావట్లేదు, అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. చాలా మంది కొత్త వ్యక్తులను చూస్తున్నాను. ఎస్, మనకు కావాల్సింది ఇదే, మనకు కావాల్సింది కూడా ఇదే. తెలుసుకున్న వాళ్ళు పక్కన ఉండని పర్లేదు, అంటే రావద్దని నేను అనట్లేదు. వాళ్ళు తెలుసుకుని పక్కన ఉంటున్నారు, లేకపోతే ఇంకోటి చేసుకుంటున్నారో మనకు తెలియదు. సో అలాగే ఇంకొకటి చెప్తాను, మనం ఇక్కడ కొన్నిసార్లు చెప్పుకున్నాం ఏంటంటే, మనకు దీనికంటే మెరుగైంది కనబడితే చేసుకోండి, ఎవరు అర్థం లేరు ఇక్కడ. దీనికంటే మెరుగైంది కనబడితే మీకు అనిపిస్తే అలా నాకు చాలా నమ్మకం అని అనుకుంటే కనుక, సో ఇది మన సిస్టమ్ ఏంటంటే కొంచెం దీన్ని స్లో అని రాదు, ఇది ఇలా ఎందుకు అవుతుందని అని రాదు. బట్ ఎవరికి బాధ అంటే ఇక్కడ మనము చాలా మంది ఇక్కడ ఎక్కువ అమౌంట్ పెట్టుకున్న వాళ్ళకి మనం అనొచ్చు. సో వాళ్ళకు ఇప్పుడు విత్డ్రా లేదు అనే ఒక ఇది, అవునా? సో బట్ ఇంకొకటి మనం ఇక్కడ ఒక మాట విన్నాం ఇంతకుముందు. సార్ వేరే సిస్టాలు మన దగ్గర మనకు చాలా వస్తున్నాయి, ముందుకు వెళ్తున్నాయి సార్, చాలా పడిపోతున్నాయి కూడా సార్, అసలు పేరు లేకుండా కూడా వెళ్తున్నాయి, అది మనము గ్రహించాలి. వస్తుంది, ఇలా నువ్వు 50,000 వేసావు, ఓకే, 2 to 3 days లోపల నీకు, అంటే 2 to 3 months లోపల నీకు ఎంతో కొంత సంపాదిస్తావు, 30,000-40,000 వస్తాయి, లేదా నీ 50,000 వస్తాయి. బట్ నువ్వు సంథింగ్ రిఫర్ చేసావు 2-3 వాళ్ళు సంపాదించుకుంటాం అనేసరికి అది లేచిపోతుంది సార్. వాళ్ళు అంటే ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, మనం ఎవరు అనడం కాదు, అంటే కొంచెం జాగ్రత్త పడండి. ఓకే, నేను వెళ్ళాను, నాకు వచ్చింది, నీకు చెప్పేసరికి నువ్వు ఆ టైంలో రాలేవు, నువ్వు వచ్చేసరికి 2 to 3 months అయింది. ఓకే, సో మొత్తం ఓవరాల్గా నడిచింది 6 months సిస్టమ్, లేదా 1 year. ఏమైంది, నువ్వు చెప్పేటప్పటికి పబ్లిక్ రావడానికి 2 to 3 months పట్టింది, ఒక్కొక్కరు రావడానికి 6 months కూడా పట్టింది. సో ఏమైంది సార్, ఇక్కడ మేబీ నీ అమౌంట్ వెళ్ళి ఉండొచ్చు, బయటకు వచ్చి ఉండొచ్చు, నీ ప్రిన్సిపల్ అమౌంట్, బట్ నీతో వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? ఇలా జరుగుతున్నాయి. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా సార్, దేన్ని మనం తీసుకోం కనుక. బట్ ఇక్కడ నీకు డిలే అవుతుంది, బట్ నీ లెక్క వాళ్ళు ముందుకు వస్తే ఇట్స్ ద సేమ్ టైంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా సార్, సిస్టమ్తో నడవమంటుంది సిస్టమ్, మాతో నడవండి అంటుంది సిస్టమ్. మా సిస్టంతో నడిచిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంగానే ఉన్నారు సార్. సిస్టంతో నడిచిన వాళ్ళు అందరూ సంతోషంగానే ఉన్నారు. బట్ ఎవరైతే సిస్టమ్ చెప్పిన తర్వాత 6 నెలలకి వాళ్ళు నిద్ర తెచ్చారో, సో ఏంటంటే మనకి సిస్టమ్ ఎప్పుడు కానీ సిస్టమ్తో నాతో నడవండి అని చెప్పింది. ఇది మనము మర్చిపోతున్నాము. చాలా మంది లేట్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ ఇందాక జరిగిన డిస్కషన్ లో. సో ఎవరైతే స్టార్టింగ్ నుంచి వెళ్ళి చేసుకున్నారో సో రియల్లీ బెనిఫిట్ పొందినారు. రియాలిటీగా ఎప్పుడైతే సీడ్ ఫండింగ్ ఏ రోజు వచ్చిందో ఆ రోజు చేసుకున్న వాళ్ళకి
ఏ రోజైతే టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వెళ్ళి దాన్ని కంటిన్యూ చేసుకున్న వాళ్ళకి, రిలీజ్ అయింది కూడా వాళ్ళు మంచి అంటే 80-85% వాళ్ళు రిలీజ్ అయిన దాన్ని కూడా సేల్ చేసుకోవడం, అలాగే ఫస్ట్ డే సెకండ్ డే లేదంటే ఆ టైంలో ఎవరైతే సీడ్ ఫండింగ్ చేసుకున్నారో వాళ్ళకి నిజంగా 13-14 టైమ్స్ ఎక్స్ట్రా తీసుకోవడం కూడా జరిగింది. సో ఇది గమనిస్తే కరెక్ట్ గా అది జరిగింది సార్. అంటే ఏంటంటే ఇక్కడ సిస్టమ్ చెప్పిన తర్వాత కొద్దిగా డిలే అయిన వాళ్ళకి మాత్రం వాళ్ళ యొక్క అమౌంట్ ఇరుక్కపోయినట్టుగా కూడా అవడం జరిగింది. బట్ ఇక ఆ టైం రావాలంటే కొద్దిగా డిలే అవుతుంది. అదొకటి బాధ తప్ప మిగతా సిస్టమ్ ఎప్పుడైతే సిస్టమ్తో మనం వస్తున్నామో సో ఖచ్చితంగా మనకు బెనిఫిట్ అనేది జరిగింది, జరుగుతూనే ఉంటుంది. ఇంకా మీకు మనకు ఇంకా కూడా బెనిఫిట్ రావాలి అంటే సో మీరు కమ్యూనికేషన్లో ఉండండి సార్, సిస్టమ్తో పాటు ఉండండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ యొక్క వాల్యూ పెంచుకుంటూ పోవాలా. ఈ మిడిల్ వ్యక్తులం ఎవరైతే ఉన్నామో మనం మధ్యలో వచ్చిన వాళ్ళం, ఏదైతే ఇప్పుడు సపోజ్ మనం కొంతమంది సిస్టమ్ చెప్పిన తర్వాత 6 నెలలకి ఎవరైతే మనము చేసుకున్నామో వాళ్ళకి ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది సార్. 6-7 నెలలకి అంటే ఏదైతే ఫిబ్రవరి మార్చ్ 2023లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళకి కొద్దిగా దిక్కతుంది, ప్రాబ్లమ్స్ ఉన్నట్టే కొంచెం. సో ఇప్పుడు వాళ్ళలో కూడా ఎవరైతే చేసుకొని సైలెన్స్ లో ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది సార్. నెక్స్ట్ ఓకేనా. సో వాళ్ళలో కొంతమంది అంటే చేసుకుని సైలెన్స్ ఉన్న వాళ్ళకి, బట్ దాన్ని కంటిన్యూస్ అయిన వాళ్ళకి లేదు ప్రాబ్లమ్స్. ఇందులో కంటిన్యూ అయిన వాళ్ళకి లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, కంటిన్యూ అయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ దాన్ని ఇక అది ఏం లేక చేసాం కదా అని కొంతమంది పర్లవెల్లో కదా ఆటో పూల్ లాగా మనం ఓపెన్ చేయకుండా పర్లేదు, మనకి వస్తుంది అంటే ఇక్కడ మనకంటే ఎక్కువ వస్తుంది, వచ్చింది అందులో నిలబడుతుంది, ఇంకా ప్రైస్ కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. 13 తర్వాత 14, 14 తర్వాత 15, 16, 17, 18, 20, 25 అనే విధంగా సో మాలాంటి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా అప్పుడు అవగాహన లేక, అంటే ఇది క్రిప్టో గురించి అవగాహన లేక సో అలా విని వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది, విని సైడ్కు ఉన్న వాళ్ళకి. బట్ చేసుకున్న వాళ్ళకి మాత్రం కంటిన్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈవెన్ సంపాదించుకోకపోయినా అంటే లాభం లేకపోయినా లాస్ లేదు నేను అనేది. సో లెవెల్గా ఉన్నారు, చాలా మంది లెవెల్గా ఉన్నారు. ఈ టైంలో వచ్చిన వాళ్ళు కమ్యూనికేషన్ వాళ్ళు గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఈ సిస్టంలో సంపాదించుకోకుండా లెవెల్లో ఉన్నారు సార్. అంటే నో లాస్ నో ప్రాఫిట్. సో ఎవరైతే వచ్చి ఇంక ఇది పోద్ది ఎందుకులే మనము అంటే అది పైకి వెళ్ళిపోతుంది, సో మనం ఎందుకు, మనకు మీటింగ్ అవసరం లేదు, లేకపోతే మనకు వ్యాలెట్ ఓపెన్ చేసి చూసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సిన పని లేదని ఎవరైతే సైడ్కున్నారో వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు కూడా బాధగానే ఉంటారు, వాళ్ళు నెగిటివ్లోనే ఉంటారు. ఇంకా 1 or 2 years ఇంకా వాళ్ళు మేబీ నేను చెప్పిన శాశ్వతమని కాదు సార్, రేపు పొద్దు నుంచి లేకపోతే ఇవాళ నైట్ సిస్టమ్ మారిపోవచ్చు, అట్లేం లేదు. బట్ ఇంకా కూడా వాళ్ళు డిలే ఉంటారు. ఈ విధంగా ఉంటే గనక, ఈ విధంగా సిస్టమ్ మెల్లిగా పైకి వెళ్తే గనక ఇంకా కూడా వాళ్ళు నెగిటివ్లోనే ఉంటారు. సో మీరు అన్నట్టుగా కొంతమంది సరే ఎక్స్పైర్ అయిపోతున్నారు అంటే సో ఏం చేద్దాం సార్, అది ఆయుస్సు, అది దేవుడిచ్చిన ఆయుస్సు. సో దానికి మాత్రం మనం ఏం చెప్పలేం. సో మీరు అన్నట్టుగా తొందరలో సిస్టమ్ పైకెత్తే బాగుండు, 100% సార్ మేము కూడా కోరుకుంటాం. అదే కదా మనకు కావాల్సిన అందరికి కూడా అదే కదా సార్. సో బట్ ఏంటంటే సార్, మనం ఇక్కడ ఈ సిస్టంలో ఏదన్నా అప్డేట్ వస్తే వెంటనే మనము ముందుగా వెళ్ళాలా, ఆ సిస్టంతో పాటు మనం వెళ్ళాలనేది. సో ఇప్పటి వరకు జరిగిన రోజుల్లో నేను చూస్తే నాకు గమనిస్తే ఇదే జరిగింది సార్. ఓకేనా. ఇందాక మీకు కొన్ని విషయాలు చెప్పాను. సో ఏ రోజైతే సీడ్ ఫండింగ్ వచ్చిందో ఆ రోజని కాదు సార్, ఆ మంత్ తీసుకోండి మీరు, జూలై 2022 అండ్ ఆగస్ట్ తీసుకోండి. వాళ్ళందరూ కూడా 13-14% ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. ఎస్ ఆర్ నో?
సార్ తీసుకున్నారా సార్ సార్ అందరూ? సార్ తీసుకున్నాం సార్. ఎస్ సార్, ఎగ్జాంపుల్ నేనే అది సార్. సో ఆ విధంగా అలా అక్కడ తీసుకున్నారు. మళ్ళీ కూడా ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే టోకెన్ ఫార్మింగ్ వచ్చిందో, అంటే డీపీ పెట్టి నేర్పి ఇక డబ్బులతో చేసుకుంటే, సో దాంట్లో క్రైటీరియా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఆ తర్వాత స్పీడ్ క్రైటీరియా 125 ఇలా చేసుకున్న వాళ్ళకి సార్ వాళ్ళు 100కి 200 వచ్చినాయి. అవి వాళ్ళు P2P మాధ్యమంలో అమ్ముకున్నప్పుడు వాళ్ళు 85% తీసుకున్నారా లేదా సార్? అంటే బయట 90 రూపాయల రోజున అంటే యూజిటీ ఉంటే వాళ్ళు 85 రూపాయలకు అమ్ముకున్నారా లేదా సార్? అబ్బా. అమ్ముకున్నారా లేదా సార్? సార్ సెల్ చేసుకున్నాం సార్, 90 రూపీస్ కూడా సెల్ చేసాం. ఇది అంటే సిస్టంతో మనము వచ్చినప్పుడు, సిస్టంతో మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క డబుల్ ఇస్తా అన్నప్పుడు డబుల్ వచ్చింది. ఆ డబుల్ అన్న కాడ వీళ్ళు క్రైటీరియా 2లో ఉన్న వాళ్ళకి ఇంకా స్పీడు, క్రైటీరియా 3లో ఉన్న వాళ్ళకి ఇంకా స్పీడు, క్రైటీరియా 4లో ఉన్న వారికి ఇంకా స్పీడ్. అంటే వాళ్ళకు 800 రోజులు అవసరం లేదు. ఆ టైంలో నుంచి కూడా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు 100 రోజులలోనే, అంటే 5 రోజులలోనే, 10 రోజులలోనే, ఇక్కడ శంకర్ సార్, మన తాటిమల్ల శంకర్ సార్ కూడా ఉన్నారు ఇక్కడ. సో 8 రోజులకే ఆ విధంగా వాళ్ళు పెట్టిన అమౌంట్ ని డబుల్ తీసుకోవడం జరిగింది. సో దాన్ని వాళ్ళు అమ్ముకోవడం కూడా జరిగింది. ఇది ఎలా జరిగింది అంటే సిస్టమ్ తో పాటు వచ్చిన వాళ్ళకి. ఈ రోజు నీకు చెప్పింది బస్ ఈ వీక్ లో, ఈ 1 మంత్ లో చేసుకున్న వాళ్ళకి ఆ విధంగా బెనిఫిట్ అనేది జరిగింది సార్. సో ఇక్కడ ఒక వెంకటేశే సారే మరి అవును సార్ అంటున్నారు, కానీ మీరందరూ కూడా తీసుకున్న వాళ్ళు ఒకసారి అవును అంటే వినే వాళ్ళకి మరి రాజేష్ సార్ చెప్పేది కరెక్టా, లేకపోతే ఏదో మీటింగ్ లో ఏదో చెప్పాలా, ఏదో వచ్చి ఏదో మాట్లాడదాం, అలా కాదు కదా సార్ మేము మాట్లాడేది. మీకు ఎన్నోసార్లు చెప్తాం సార్, మీరు మీ యొక్క టైంని వెచ్చిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే లేని విషయాలు లేకపోతే అనవసరమైన విషయాలు ఇక్కడ ఎవరు మాట్లాడరు. సో ఈ విధంగా మనం చేస్తాం. 1992 కూడా అమ్మాం సార్. ఎస్, ఇది సార్. ఎందుకంటే అది సిస్టమ్ ఇచ్చిన, ఇప్పుడు ఈ సార్ అమ్ముకున్నారు అంటే అది సిస్టము తను 100 యూనిట్లు పెడితే ఆ 200 యూనిట్ వచ్చింది అంటే డబుల్ తీసుకున్నాడా లేదా అనేది ఇక్కడ ముఖ్యం అనమాట. అంటే సిస్టమ్ త్రూ నువ్వు సిస్టమ్ రమ్మన్నప్పుడు వచ్చావు, చేసుకుంటున్నావు కనుక అట్లా. అలాగని చెప్పేసి మరి ఇప్పుడు రాదా అంటే రాదు అని నేను అనట్లేదు సార్. అంటే బాధలో ఎవరున్నారు ఇప్పుడు అనేది వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు నెగిటివ్ పొజిషన్లో ఎవరున్నారు సార్? ఇప్పుడు వచ్చే వాళ్ళంటే వాళ్ళు ధన్యులు సార్. ఇప్పుడు వచ్చే వాళ్లకు వాళ్ళంత ధన్యులు వేరే లేరు సార్. సో నేను మాట్లాడేది ఏంటంటే సార్, ఈ రోజు వచ్చిన క్వశ్చన్స్ ఆధారంగా కొన్ని విషయాలు నేను విన్నాను గనక, అంటే వాళ్ళు మాట్లాడింది ఎవరు మాట్లాడిన తప్పులేదు, బట్ ఏంటంటే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ టీం గురించి అడగడం జరిగింది. అట్లా వాళ్ళ టీం గురించి అడగడం జరిగింది. సో ఎవరిని తప్పు పట్టడం కాదు, అంటే ఏ విధంగా సిస్టము మరి ఇచ్చుకుంటూ వచ్చింది అనేది చెప్పడం జరుగుతుంది సార్. సో సిస్టమ్ త్రూ వెళ్ళాలి సార్, మనం సిస్టంతో వెళ్ళాలి, సిస్టంతో వెళ్ళాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఇందులో సర్వైవ్ కాగలుగుతాము. బట్ ఇక్కడ చాలా మంది సో నేను ఈ టైంలో ఉన్నప్పుడు కొన్నాను, ఆ టైంలో ఉన్నప్పుడు కొన్నాను, నేను ఆ టైంలో ఉన్నప్పుడు నేను సీడ్ ఫండింగ్ చేశాను, ఆ టైంలో ఉన్నప్పుడు నేను టోకెన్ ఫార్మింగ్ చేశాను. 100% కరెక్టే, మీది కూడా తప్పని నేను అనట్లేదు. బట్ ఏంటంటే ఇది క్రిప్టో కనుక సిస్టంలో కూడా కొద్దిగా డిలే అవుతున్న మాట కూడా వాస్తవమే. అలా కాకుండా బట్ ఆ డిలేను మేము ఇప్పుడు దాన్ని డిలేగా తీసుకోవట్లేదు. మేము అంటే ఎవరంటే సిస్టంతో ఎంట్రీ అయిన వాళ్ళు, సిస్టంతో ఇప్పుడు ఈ రోజున మీరు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలి, ఇప్పుడు ఈ రోజున మీరు సీడ్ ఫండింగ్ చేసుకోవాలి అంటే చేసుకున్న వాళ్ళము. వాళ్ళకి ఇది సిస్టమ్ డిలే చేస్తుందని అనిపించట్లేదు. చూడండి ఇక్కడ మన మనస్సే, మీకేమో అలా అనిపిస్తుంది, మాకేమో ఇలా అనిపిస్తుంది. అంటే వాస్తవం ఏంటంటే డిలే అవుతున్న మాట వాస్తవమే, కానీ మాకు అనిపించట్లేదు అట్లా డిలే అని. మాకు ఎందుకు అనిపించట్లేదు? మరి అందరికి సేమ్ సిస్టము. సో ఈ విధంగా ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాల మీద ఆధారపడి ఉంది. అందుకని చెప్పేసి ఏంటంటే సార్, సో మీరు ఇక్కడ ఎవరైతే మీటింగ్ అటెండ్ అవుతున్నారో అట్లీస్ట్ నేను ఎప్పుడు చెప్తున్నాను ఈ మాట చెప్తాను, మీరు సంతోషంగా ఉండాలి ముందుగా. సో మీరు మీ యొక్క అసెట్ ని
కమ్యూనికేషన్ లో ఉంటూ సో దాన్ని కింది మీద మీది కింద చేసుకుంటూ అట్లీస్ట్ లేదా దాంతో పాటు మీ యొక్క వాల్యూని పెంచుకుంటూ వెళ్ళండి, మనకు మంచి జరుగుతుంది అని చెప్పి మీకు చెప్తున్నాను సార్. సో ఇక మీటింగ్ రాని వాళ్ళకైతే మనము దగ్గరికి వెళ్ళి చెప్పలేం. సో మీ డౌన్ టీమ్కి అయితే మీరు ఇలాంటి విషయాల్ని మీరు తెలియజేయాలి, అదనమాట సార్. ఓకేనా? సో ఇది సార్ ఈరోజు చాలా హెల్తీ డిస్కషన్ జరిగింది. సో ఎవరు కానీ హర్ట్ అవ్వద్దు సార్, ఇదంతా పాజిటివ్నెస్ అనమాట. ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాలు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ నేను ప్రతి విషయాన్ని విన్నాను ఈరోజు, ఎందుకంటే ఫ్రైడే. సో నేనే సెషన్ తీసుకుంటా అనుకున్నాను, బెటర్ మంచి అనిపించింది మీరు అందరూ మాట్లాడినందుకు. ఇక రమేష్ సార్ కావచ్చు, అక్కడ సిహెచ్ శ్రీనివాస్ సార్ మంచి విషయాన్ని తీసుకొచ్చి తను కూడా ఆ సార్ కూడా మంచి విషయాన్ని హెల్తీ డిస్కస్ చేశారు. తర్వాత అలాగే కాశీ వెంకటేశ్వర్లు సార్ కూడా మంచి విషయాన్ని తీసుకొచ్చారు, ఎందుకంటే మనము ఇలా ఉంటే ఎట్లా అనేది. తర్వాత ఇంకో సార్ అనుకుంటాను కత్తి, అలాగే మన వెంకటేష్ సార్ కూడా చాలా టైం మరి స్పెండ్ చేసి మాట్లాడడం. అలాగే ఇక్కడ మలోత్ రమేష్ సార్ కూడా చాలా టైం తీసుకుని హెల్తీ డిస్కషన్. సో ఈ విధంగా ఉన్నప్పుడు నాకు ఏమిటంటే చాలా సంతోషం వేసింది, మంచి విషయాలు మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైనా లక్ష్మీ కళ్యాణ్ మేడం కూడా ఏదో చేశారు, సారీ మర్చిపోయాను. ఇది అంటే నేను ఆ స్క్రీన్ షేర్ చూడలేకపోయాను మేడం, సారీ ఏమనుకోవద్దు పెద్దరు, ఎందుకంటే నేను మర్చిపోయాను అలా అనుకోవద్దు మేడం. సో అంటే అప్పుడప్పుడు సార్ ఏంటంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. ఎందుకంటే యూఎస్డిటీ అవసరం సంథింగ్, కొంతమందికి ఇవి అన్ని చేయాలి, అవి ఉన్నాయి, కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయని. సో ఆ విధంగా కొద్దిగా మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇది సార్ అండ్ మేడం, ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరు కానీ వర్రీ అవ్వద్దు. సో మీరందరూ కూడా మనీ పెట్టాలన్నా అదా ఇదా ఇలాంటి మాటలు వదిలేసాను సార్. ఎక్కడైనా మనీతోనే మనీ, ఇది స్పెషల్ గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనీతోనే మనీ, దాంతో పాటు టీమ్ ఇంపార్టెంట్. నాకు మనీ వద్దు అనుకుంటే టీమ్ ఇస్ ద ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మై పార్ట్నర్స్ అందరూ చాలా బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ టైం కరెక్ట్ గా అయ్యింది. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్, నచ్చిన వాళ్ళకి, తర్వాత మాట్లాడిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి. సో నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మంచి విషయాలు బయటకు వచ్చాయి సిస్టమ్ నుంచి వెళ్ళి. సిస్టమ్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ అవి వచ్చినప్పుడు లోపల నుంచి మంచి విషయాలు బయటకు వస్తాయి అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ, నమస్తే. సరే మళ్ళీ మనము పొద్దున ఈవినింగ్ 9:40కి మనం కోవిడ్ మీటింగ్ లో మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ అందరికీ, నమస్తే. జై పివిసి మెట, పివిసి విల్ నెవర్. థ్యాంక్ యూ. జై పివిసి మెట. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పివిసి మెట. జై పివిసి మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పివిసి మెట. జై పివిసి మెట. జై పివిసి మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పివిసి మెట, పివిసి మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. జై పివిసి మెట, జై పేరాల్విన్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్.